గుడ్ మార్నింగ్. లక్ష్మి, రాత్రి మంచిగా తిన్నావు కదా, ఇగరా. ఏం గంగా, మీ అమ్మ ఎటు పోయిందే? నా మురారి బాబమ్మ. మురారి, ఏమ్రా మేత మొత్తం తినేసినావా? ఏ కాలు ఒక్తాను, ఇగరా ఇగరా. లక్ష్మి, అమ్ములు అమ్ములు, ఇవాళ బాత్రూమ్ పోలేవేమే ఇంకా? పొద్దున్నే వెళ్తావుగా. అమ్మో, ఏందక్క పాలు ఇంత లేట్ తీసుకొచ్చినావు? గియాల నాయనకు బాగాలేదే, నేను దేయనికే జర లేట్ అయింది కాబట్టి. సరే సరే, నాకు స్కూల్ కి టైం అవుతుంది. బాయ్ బాయ్. ఇగో అత్త. అత్త, పోయిన దినం నువ్వు పైసలు ఇయ్యలేవట కదా, బాగా అడుగుతాండు. ఇస్తా కొడలా. సరే, జర జల్దీ చూడు. అవు కొడలా, నువ్వు పెళ్లి చేసుకోవా? నా కొడుకుని చేసుకుంటావా? చేసుకుంటా అత్త, బరాబర్ చేసుకుంటా. ఎదురు కట్నం ఇస్తే గిప్పుడే వేసుకుంటా నీ కొడుకుని. ఉప్పల్లా 6 ఎకరాలు, ఆహారల్లా 60 ఎకరాలు రాసి పెట్టినావు అనుకో, గిట్ల లేకపోతా నీ కొడుకుని. ఏం మళ్ళా రాసిస్తావా? మస్తు గడుచుదానివేనా నువ్వు? అరే అత్త, జమాన్ ఎట్లున్నదో చూస్తాను కదనే, గడుసుగానే ఉండాలి. మా అవ్వ ఒక సామెత చెప్పేది, కరువులో ఉన్న పులి గడ్డి మేస్తుందా అని. ఈ జిందగీలో కూడా గట్నే ఉండాలి. పోయొస్తాం అలా. రే పండు, ఇగో పాలు తీసుకుపోయి పూజారికి ఇయ్యి, నేను గిట్ల ప్రదక్షిణాలు వేసుకొని వస్తా. చెప్పండి. అర్చన చేయాలి. పేరు? నా పేరు ముకుంద, బాపు నరేంద్ర, అమ్మ శ్రీదేవి, ఇంకా మురారి.
మురారియా? అదే మా దూడ పేరు మురారి లక్ష్మి గంగా గౌరీ. నైస్. ఆవులు దూడలు కూడా అర్చన చేస్తున్నారు. గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. తీసుకోండి. పెద్దయ్య గారు, బాబాయ్ బాలేదు. అయ్యో, మా బాబు గిట్ట బాలేదు, గందుకే నేనొచ్చిన. చిన్నయ్య గారు, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, గిన్ని దినాలు ఏడుంటుండే? నేనిక్కడున్నాను, ఐఐటి బాంబేలో చదువుకుంటున్నా. సెలవులని బాబాయ్ దగ్గరకు వచ్చాను. బాంబేనా? అంటే పెద్ద చదువులే. ఇంకెన్ని దినాలు ఏడుంటారు? ఇంకో వారం ఉంటాను. గా మాత్రం చాలు. అంటే గదే, పెద్దయ్య గారికి ఆరోగ్యం బాలేదు కదా, జర సెట్టుగానికి గా మాత్రం చాలంటున్నా. సరే. గదేం లెక్క, ట్విన్ సిటీస్లో గంతమంది పోరగాలు ఆగమాగం చేస్తే ఇంచు గిట కదలలే. ఇప్పుడేంది లబ్బో దిబ్బమంటాంది? ఏంది శివయ్య గిట్లా డిసైడ్ చేసినావు? నాకెరికేని లొల్లి. ఓయ్ చిన్న పంతులు, పోయొస్తామలా? నమస్తే. ఏందయ్యా, లేస్తావా ఇంకా వంటవా? 10 సంవత్సరాల పిల్లలు లెక్క లేస్తావా? కస తీసుకురావాలనా? నీ ఫాల్తు మొహందానా? పొద్దు పొద్దులు ఏందని నీ లొల్లి? జ్వరం వచ్చి నీమంటే నడిపెట్లు నీ పంచాయతీ? లొల్లే గాని పిల్ల వైద్యులు సంక్షేప అయింది, జర చూడుపో. దానికేందే, లాల్ దర్వాజాక దొరసాని అది. అది యాడికి పోయినా చీమలైన దాని ఇంటికి తోలుకొచ్చి వదులుతాయి. ఇష్టపడతాయి. ఏ డార్లింగ్, ఏందే జాడ జీడ చూడంటాను? ఏమైందాయనా? ఏం శ్రీదేవి, పొద్దు పొద్దుగాలే మీ ఆయన మీద గుసైతున్నావు? చూసొస్తావు. ఏం చేస్తున్నావు అమ్మా? వచ్చినావా బిడ్డ? దా. బా సర్వపిండి చేసినావు, జర వెట్టియరాదే? దా బిడ్డ, ఇస్తా. నాయనా, నోట్లో పెడితే కరిగిపోతాంది. జర తిని చూడు, మంచిగా ఉందిలే. ఎడమ్మా మొత్తం సప్పసప్పగా ఉంది. బాలే. నీకు జ్వరం వచ్చింది కదా నాయనా, గందుకే టేస్ట్ తెలుస్తలేదు. అంతేగాని మీ అమ్మ వంట చందనంగా ఉందని ఒప్పుకో. గట్టిగా నాకే ఉన్నదంటే చంపేస్తా. అవు బాపు, జ్వరం తగ్గిందానే? లే బిడ్డ, తగ్గింది గాని నువ్వేం నారాజు కాకు. నువ్వు ఆ కచ్చ మందు తాగకు, జ్వరం గిరం ఏం రాదు. 6 కొట్టిందంటే చాలు, నువ్వు సీసెత్తుడు నోట్లో పోసుకున్నాడు, లోటలు తాగుతావు. ఏ సాల్తి బిడ్డ ముందుంది ఈ లొట్టపిస మాటలు. అరే అమ్మా, కష్టపడే మొగాడన్నాక కోసంత తాగుతారే, పోయేటప్పుడు తీసుకోవుతాడా ఏంది? గది బిడ్డ, గట్ల పెట్టి మీ అమ్మ గడ్డి. నాకు కాదు గడ్డి పెట్టేది, పొయ్యి ఆ బర్లకు పెట్టుండి గడ్డి. బర్రెలు పాలు ఇవ్వకుంటే ఊరోళ్ళందరూ వచ్చి మరగ పెడతారు గడ్డి. నాయనా, నువ్వు 4 దినాలు రెస్ట్ తీసుకోయే, నువ్వేం ఫిక్కర్ చేయకు. పొద్దుగాల పాలు నేను పోస్తా పోయి. పిస చెయ్యకే, పిసలేసిందానే పిసమొకందానా? అప్పుడు అంటే చిన్నపిల్లవు, ఇప్పుడు పెళ్లిడికి వచ్చినావు. ఊరోళ్ళందరూ చెవులు కొరుకుంటారే. అరే అమ్మ, చెవులు కొరుకునేటోళ్ళు కొరుక్కుంటారే. రేపటి దినాన మనకు అన్నం లేకపోతే షారెడు బియ్యం పోసేటోళ్ళు లేరు, సస్తే మన్ను పోసేటోళ్ళు కూడా లేరు నాయన ఇయ్యాల రేపట్లా. అవు బిడ్డ, ఒకరి కోసం మనం బతకద్దు. నీ యవ్వ మన కోసం మనం బతకాలే, తగ్గేదేలే. గద్దె లెక్క అర్థమైంది కదా శ్రీదేవి? మధ్యాహ్నానికి మస్తాన్ మామ కాడ 4 కాళ్ళు 2 తలకాయలు తీసుకొస్తా, మంచి కాల చొరవ పెట్టు, మస్తుంటుంది నాయన. దెబ్బకి నీ జ్వరం తగ్గాలే. వద్దు బిడ్డ, అది కూడా సప్పసప్పగా చేస్తుంది, సాంబార్ సరిపోద్ది. అంటే ఇన్ని రోజులు కొల తిన్నది ఏమైంది? పాయకానంలోకి పోయింది. సురేషరు సరే మీరు ఎట్లా మాట్లాడుతీవి? దొరసాని సపోర్ట్ చేయకుండా పోతుంది. సిగ్గుండాలే. అవు నాకు సిగ్గు లేదు. రానికే బరాబర్ చేసుకొస్తా. అయితే ఇప్పుడు ఏంది? ఊర్లో వాళ్ళంతా నోట్లో ఉమ్ముతారు. నలుగురేగా, నా లుంగిలోది ఎవడేమో కూడా నాకే ఉంది పాటు. అదేంది నేను మాట్లాడుతుంటే గట్లా పోతున్నావు? మరి బర్రెలా గడ్డేయాలంటే ఇటు నుంచి పోవాలి కదనే, అట్నుంచి తోలేదు కదా. పో, ఏందో ఏమో ఈ తండ్రి కూతురు. దా నీ గుడితో గడ్డెత్తా. నువ్వు తినిపో ముందు. దా కుడితో కూడా పెడతా రావే. వద్దొద్దు, నువ్వు దాగు, బాగుంటది. మొత్తం మీ అయ్యప్పనికే నీకు పెద్ద దొరసాని. అన్నయ్య కంగ్రాచులేషన్స్. నోర్తేరు ఎందుకే? ఎరా మురారి, గుడికెళ్ళి పూజలు బాగా చేసావంటగా, అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారా? అదోకే, నువ్వెందుకే ఇంత ఎక్సైటెడ్గా ఉన్నావు?
తిట్టను కొట్టను అంటూ చెప్తా. అది నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అదిగో భయపెడుతున్నావు. నాన్న నువ్వు చెప్పావంటే ప్రామిస్. లేదు ఏమన్నా. సరే ఏమనల్లే చెప్పు. నేను నాన్న సంతకెళ్తుంటే ఓ రావి చెట్టు కింద ఓ తాత చిలక జ్యోతిష్యం చెప్తున్నాడు. అయితే నీ పేరు చెప్పాము. ఏమన్నాడు? పెద్దోళ్ళ దగ్గర పెద్ద జాబ్ చేస్తావంట. పెద్దోళ్ళకి తెలియకుండా ప్రేమలో పడతావంట. అయిపోయిందని పులిహోర. నేను ప్రేమ, అది కూడా పెద్దలకు తెలియకుండా. ఆ చిలకకి చూపు తగ్గిపోయినట్టుందే. ఏ కాడ తీవో ఏ కాడ తీసిందో. లేదన్నయ్య, కృష్ణుడి కార్డ్ తీసింది. 200% అవుతుంది. ఏ సిరి ఆపవే, ఏంటిది? ఆగు నాన్న. పెద్దక్క పెళ్లి జరుగుతుందన్నది జరిగింది. నేను 6th ఫెయిల్ అవుతానన్నది అది కూడా జరిగింది. అంతెందుకు, నాన్న పోయిన నెల దేవుడికి అర్చన చేయడానికి చెప్పింది జరుగుతుంది. చెప్పిందే తిప్పి తిప్పి చెప్పకు. ఇది మీ పెద్దనాన్నకు తెలిసిందనుకో, నన్ను పైకి పంపి నీకు పెడతారు పులిహోర భోజనం. బాబాయ్ నాకు చిన్న పని ఉంది, నేను బయటికి వెళ్ళి వస్తాను. నేను వస్తా ప్లీజ్. అబ్బా ప్లీజ్. సరే పద. జాగ్రత్త వెళ్ళండి. అన్నా గియాల నీ దుకాణం గుల్లా కావాలి. నేను పానీపూరి అయ్యనేదాకా వేస్తానే ఉండు, అస్సలు ఆపక్. పానీపూరి తింటావా? సరే సరే ఆపవే, వెనకాల జనాలు ఉన్నారు, వాళ్ళు కూడా తింటారు. ఆగే అన్నా, నువ్వేనా? ఏమండి మా చెల్లి కూడా తినాలి, కొంచెం ఆపండి. ఆగవయ్యా, నేను ఇక్కడ పైసలు ఇచ్చి తింటున్నా, పుక్కట్లా తింటాలే, జరాగు. మేం కూడా తినాలి. ఏందివే? ఏమైంది? కారం కారం కారం. అన్న వాటర్ లేవా? అన్న వాటర్ ఉన్నాయా? కారం అవుతుంది. శ్రీరామునితో సీతమ్మ ఇలా చేరుకున్న బంధం జతపడు ఈ వేళలో రాయనున్నది అందమైన జీవితం. కాకా నువ్వు దేవుడువే. ఇటు రావే. ఏంది నువ్వు? పంతులు గారు. నమస్తే. నమస్తే. ఏమైంది? ఏం గాలే. జరా మా పోరికి కళ్ళ తిరిగినట్టున్నాయి, ఏమనుకోకుర్రి. సరే మేము పోతాం. నిన్నెక్కడో చూసినట్టుందే. గుడి దగ్గర అభిషేకానికి పాలు తెస్తావు కదా? నేనే పాలు తీసుకొని వస్తా. నా పేరు ముకుంద. నేను సిరి. పదన్నయ్య. గదేంది, ఇప్పుడే కదా పానీపూరి తినికొచ్చినావు, అప్పుడే పోతున్నావు? అక్కడ ఏముందని మొత్తం నువ్వే తిన్నావు. అంటే చూసుకోలే, సారీ. ఎంతైనా ఫ్రెండ్ పైసలు కదా, ఆగమాగం తిన్నది పోరి. పూర్వం ఒకటి ఇచ్చొద్దిస్తుంది. బాయ్, మేము పోతాం. అదేందన్న అలా తినింది, కుంభకర్ణుడి లాగా? ఆయన చెల్లేమో. పావుబాజీ కూడా తినేసినట్టుంది. సరే పద. వనక్క వెనక్కి తిరిగి చూస్తే వాడి సొమ్మేమన్నా పోయిద్దా? అవు ఏందే నీ లొల్లి? పొంతులు చూసిన దగ్గర నుంచి కింద మీద అవుతున్నావు. అవు నేను బి చూసినా, అంత ఆగమాగం చేస్తున్నావు. వసేయ్, కొంపతీసి లవ్లకి ఇట్లా పడ్డావా అనే? కొంప తీయకుండానే లవ్ అంట. ఏంది నీ పైత్యం ఇట్లా తగులుకున్నావు? చెప్తే సైనిమా లెక్కుంటది, మీ ఎడ్డి మొహాలు వేసుకొని ఏడవకుర్రి. అయినా ఏమున్నాడే పోరగాడు, చిక్నలేడు. చెప్పొద్దు గాని కాలుతుంది లోపల కదా. అయినా మస్తున్నాడే పోరాడు, ఎడబట్టినవే. మా సైనిమా చెప్తా ఇన్కోర్రి, క్రేజీ ఉంటది.
గద్ది ముచ్చట. కిరాక్ పో మస్తుంది. సన్మతి ఇస్తే 100 రోజులు ఆడుతుంది. అవు కదా. ఎప్పుడు సెట్ అవుతుందో ఏందో. సర్లే పద, మనకు మస్తు పనులోనే పోదాం. ఏమే కూర అయిందా? ఆగరాదే, అడ్డే ఆగడు పంటే లేవడన్నట్టుంది నీ కథ. ఇగో తీసుకో, తినుడు తాగుడు పండుడు ఇదే నీ కథ. ఆడిపోసుకుని చాలే అని కూరటి. అబ్బబ్బబ్బబ్బబ్బా, కూర ఏమనుడినవానే? నశాలను కంటింది మసాలా. బాగుందా అదే? ఇగో తిని చూడు. బాగుంది. ఇగో ఆ సరే గాని బగ్గ దాగి పండుకోకు. లే, పొద్దుగాల 9:50కే లేత్తా. మస్తు చెప్పిన వేదాంతం. ఎవరో సప్పుడు చేస్తుండ్రు, నువ్వు తింటుండు. వస్తే ఇప్పుడే. డాన్సులు వేస్తున్నది. అది పాగలదాని లెక్క బరెతో మాట్లాడుతుంది ఏందో. నాయనా అగో లచ్చింది వచ్చింది. రా బిడ్డ కూసో. ఏంది నాయనా తాగుడు చురు చేసినావా? ఈరోజు మీ అమ్మ కాలశేరో ఇరగదీసింది బిడ్డ. దా ఆను. బోయిన్పల్లి శ్రీదేవి బొక్కల్ పుల్స్ అదుర్స్. అవునే, ఆ బర్రెతోటి డాన్స్ వేసుకుంటా ముచ్చట పెడుతున్నావేందే? వనక్క డౌట్ వచ్చినట్టున్నది. జర్ర మేనేజ్ చేయకపోతే జాడకట్ట తీస్తుంది. అమ్మా గవి బర్రెలు కాదే, మన లెక్కనే మనుషులయి. మనలాగా మనసుంటది. హార్ట్ హార్ట్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఏం బాపు? దిల్ అంటారు. మనం ఎంత దిల్కుష్గా గవితో మాట్లాడితే గవి కూడా గంతే దిల్కుష్గా మనకి పాలిస్తాయి. గంతే కదా బాపు? నా బిడ్డ ఏం చెప్పినా కరెక్టే, ఏం చేసినా కరెక్టే. ఈ నర్రిగేడు కూతురు తప్పు మాట్లాడదు, తప్పు చేయదంతే. ఎంత నమ్మకం బాపు నేనంటే నీకు. నువ్వు గోల్డ్ బేటా, గోల్డ్ బేటా నువ్వు. ఇగో తిను. రేపు ఆ బంగారం కరిగిపించుకొని వడ్డాణం చెప్పించుకుంటా. నాకు ఉంగరం కావాలి. ఎందుకు? అది కూడా కరగబెట్టి తాగనికేనా? ఇగో జల్దీ తినుండ్రి, నేను పోయి వండుకోవాలి. నాకు చాలే ఇక నాయనా. నువ్వు తాగిన చాలు గాని అమ్మతో లొల్లాపి గమ్మున తినేసి వండుకో. ఇక వాడు నువ్వు గట్లంటే గట్లనే బిడ్డ. దొరసాని దొరసాని నా బిడ్డ నాకు దొరసాని నేనే. దానికి బంగారు వస్తుంటే అల్లుండి పట్టుకొస్తా. బంగారు మండపంలో పెళ్లి చేస్తుంది. పావులెత్తు బంగారం ఈ నాకు. మీ అయ్య నీ పెళ్లిలో ఏం పెట్టిండే? అగో మా అయ్య గురించి మాట్లాడదని ఎన్నిసార్లు చెప్పినా నీకు? అంట బరాబర్ మీ అయ్య గురించే అంట. ఎందుకంట? అంటేనే మీ అమ్మాయి పెట్టింది నాకు. మా అమ్మాయి పెట్టింది కాదే, మీ అయ్య నాకేం పెట్టిండే కట్ట కింద. మా అయ్య మస్తు ఇచ్చిండు, నన్ను కూడా ఇచ్చిండు. ఇంకేం కావాలి? అది తాగుడు తినుడు పండుడు, ఇదే కథ. ఇక వండు. అన్నయ్య నేను ఒక క్వశ్చన్ అడుగుతా. 77 ప్లస్ 140 ప్లస్ 160 ప్లస్ 1111 ప్లస్ 1767 ప్లస్ 124 ప్లస్ 157 ఎంత? 3530. సూపర్ అన్నయ్య. ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఎందుకే నాకు ఈ ఎగ్జామ్? స్కూల్లో తోపు, కాలేజ్లో టాపర్, ఐఐటిలో 4th ర్యాంక్, బొంబాయిలో చదువుతున్నావు. రేపో ఎల్లుండో పెద్ద జాబ్ కూడా వస్తుంది. అయినా నేను నాన్నకి బాగాలేదనగానే
అచ్చుని చేయించడానికి కూడా వెళ్ళావు. ఆల్రౌండర్, క్రేజీ అన్నయ్య. ఇలా చెప్పగానే అలా ఎలా వెళ్ళావు? నేను కర్మయోగినే. అలా నాన్నలా కాకుండా మనం మనిషిలా చెప్పన్నయ్య. నేను ధర్మాన్ని నమ్ముతా. ఇప్పుడు వెళ్ళినాను, రేపు కూలి పని చేయమను చేస్తా. రోడ్స్ క్లీన్ చేయమను హార్ట్ఫుల్గా చేస్తా. అలానే ఉండాలిరా. నువ్వు సూపర్ అన్నయ్య. సరే తిట్టకు, కానీ ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న హీరోకి ఒక్క ప్రపోజల్ కూడా రాలేదా? సరే పొద్దున్నే నేను గుడికి వెళ్ళాలి, నువ్వు స్కూల్కి వెళ్ళాలి. పద. ప్లీజ్ అన్నయ్య. లేదు లేదు అన్నయ్య ప్లీజ్. నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం. ఐ మీన్ ప్రేమిస్తున్నాను. బట్ తనకి నేనంటే ఇష్టం లేదో తెలీదు. ఓ మై గాడ్, ఎవరా లక్కీ గర్ల్? ఎప్పుడు చూసావు? ఎక్కడ కలిసావు? 2 years బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళిలో కలిసా. చూడగానే నచ్చేసింది. మరి చెప్పావా నీ లవ్ మ్యాటర్? అంత ధైర్యం లేదు నాకు. ఫ్యూచర్లో కూడా చెప్తానో లేదో తెలీదు. లేదోనా? అయ్యో, ఖచ్చితంగా చెప్పాల్సిందే. సమస్య లేదు. ఓకే, నాకు చెప్పు, నేను చెప్తా. ఇప్పుడు ఎక్కడుంది? ఇంకా చాలు. ఒక్క క్వశ్చన్ అన్నావు, 5 ఆన్సర్లు ఇచ్చాను. 10 ఇంకా లేట్ అవుతుంది, పడుకోవాలి. సో స్వీట్ ఆఫ్ యూ. ఖచ్చితంగా నీ లవ్ సక్సెస్ అవుతుంది. ఆ అమ్మాయి నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. నా వదిన అవుతుంది. వదినా, ఎక్కడున్నావు? బాబాయ్ అంటే చంపేస్తాడే. పద. కోతి పద. ఏంది ఇది ఇంకొస్తలేదు? అగు వస్తుంది చూడు. వచ్చింది దొరసాని. ఏం పోరి, పొద్దుగాలే దయ్యాలెక్కొచ్చారేందా గుడికి? నీ ప్రేమ కహాని చూద్దామని పొద్దుగాల లేచినాం. పో పో జల్దీ పో. మీరు గిట ఇకైకలు పక్కపక్కలు లేచిరనుకో, డొక్కులా ఒడుస్తా ఇద్దరికి. అర్థమైతుందా? గమ్మున పోయి దేవునికి మీ గంతకు దగ్గర బొంతలు కావాలని మొక్కుకోరి. మేము పోతాంలే గాని. అగ చూడు మీ ఓడొచ్చిండు. పో పోవే. చిన్న పంతులు వచ్చావా? అవును, మీ నాన్నకి ఇంకా తగ్గలేదా? బానే ఉంది ఇప్పుడు. కాకపోతే ఓ 2 దినాలు రెస్ట్ తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటాడని నేనే వచ్చిన. అంతేలే. సరే, ఆ పాలు అక్కడ పెట్టేసాయి, నేను శుభ్రం చేసి అభిషేకం చేసుకుంటాను. నువ్వు వెళ్ళు, నీకేమైనా పనులుంటాయి. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? మనం బేవర్స్. పొద్దుగాలనే 5 గంటలకు పోయి పాలేసి వచ్చిన అంటే మనం తర్వాత కంప్లీట్గా ఫ్రీయే. మీరు పోయి మంచిగా అభిషేకం చేసుకోర్రి, నేను ఇదంతా ఊకేస్తా. లేదు లేదు లేదు, పర్లేదు, నేను చేసుకుంటాను. ఊక పంతులు ఏవాటు ఇక్కడదే తే ఇక ఓరి. ఇంకా చూస్తున్నావంతే, ఊకు ఊకు. సరే మనం పోదాం. ఉన్నాడు పోదాం. పాటు వస్తున్నా మురారి. అరే మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది ఇది. నడు. పంతులు గారు, ముగ్గు మంచిగుందా? వావ్,
సూపర్. పంతులు గారు, ప్రసాదం ప్రసాదం. మాట్లాడు పొట్టు పొట్టు మాట్లాడతావు కదా, దోస్తాను చెయ్యి. మాట్లాడు. ఏమైతుంది? పంతులు గారు, పూజ అయిపోయాక ఏం చేస్తారు? ఇంట్లోనే ఉంటాను. ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాక గుడిలో ఉంటా. ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాక గుడిలో పూజ అయిపోయాక ఏం చేస్తారు? బయటికి ఎక్కడికి వెళ్ళను. వెళ్ళినా చెల్లితో, చాలా తక్కువ. అయితే సరదాగా సాయంత్రం హైదరాబాద్ సికింద్రాబాద్ వెళ్దాం, వస్తారా? మీ చెల్లిని కూడా తీసుకురండి. కుదరదు, పనులున్నాయి. అయ్యో దేవుడా, పెద్ద మొండోళ్ళ ఉన్నాడే. పంతులు గారు, అలా కాదండి. పనులు పైసలు లేకుండా జనాలు ఎలా ఉంటారు చెప్పుర్రి? ఎప్పుడు చూడు ఈ చదువు ఇల్లేనా? ప్లీజ్ గట్లా బయటికి పోదాం, రావచ్చు కదా. అయినా ఎందుకు రావాలి? 2 రోజుల పరిచయానికి. 2 రోజులు 3 రోజులు కాదు పంతులు గారు. దోస్తానా అంటే గిట్లనే ఉంటది. నేను మిమ్మల్ని నా దోస్త అనుకొని పిలుస్తున్నా. సరే, తర్వాత మీ ఇష్టం. ఇక మీరు గిట్టే నన్ను దోస్త అనుకుంటే ఈవినింగ్ టవర్ కాడికి రండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాం అలా. చూద్దాం. వస్తాడంటావానే? బరాబర్ వస్తాడు. నా దిల్లు డీజే కొట్టి మరీ చెప్తాంది. ఇప్పుడు చూడు, పంతులు నన్నే చూస్తూ ఉంటాడు. ఏందే ఇంత ఆగమాగమవుతున్నావు? నిన్నెప్పుడు ఇట్లా చూడలే. ఏమోనే, మస్తు నారాజ్ అవుతుంది. సరే గాని నా డ్రెస్ మంచిగా ఉందా? బానే ఉంది కదా? అసలే బాంబే పోరగాడు, నేనేం మోటుకు కొడతలే కదా. నీ అమ్మ పిచ్చిలేసిందా? నా బంగారమే నువ్వు, నా చాన్క తుకుడా నువ్వు. ఏం తుకుడాను? నా దిల్లు అంతా తుకుడా అవుతుంది. పక్కా వస్తాడు కదా? బరాబర్ వస్తాడు, నువ్వేం ఫికర్ చేయకు. అయితే ఓకే. వస్తాయి. మురారి వాళ్ళ చెల్లొస్తుంది. హాయ్ ముకుందా. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? జర్షిప్ అవుతుంది, 10 నిమిషాలు. మీ అన్న రాలే? వస్తున్నాడు వెనకాల. హాయ్. హాయ్. రానన్ను? అదేం లేదు, ఇంట్లో చదువు అదే అవుతుంది. చెల్లికి కూడా ఫ్రెండ్స్ ఎక్కువ లేరని నేను కల్పిద్దామని తీసుకొచ్చాను. అయితే సరే, ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్. షేక్ హ్యాండ్స్. అరే షేక్ హ్యాండ్ ఇవ్వు పంతులు, ఇచ్చినంత మాత్రం ఎత్తుకుపోతానే ఏంది? సరే, గట్ల చాయ్ తాగుతూ మాట్లాడుకుందామా? పాపం మా అన్నయ్య చాలా సాఫ్ట్గా కనిపిస్తాడు, కానీ చాలా బాధ ఉంది తెలుసా? అబ్బా ఊకో, మీ అన్నకు బాధలేంది? మస్తుగా చదువుతాడు, ర్యాంకుల మీద ర్యాంకులు కొడతాడు, చూడనీకే కూడా మస్తు ఉంటాడు. ఇంకేం బాధలుంటాయి? లేదు, వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడంట.
ఏమన్నావు? ఏంటింత లేట్? రండి. వస్తున్నాము. ఏ అది కాదు, అసలేం జరిగిందో ఫాస్ట్గా చెప్పు. అవును, వాడొక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు. నేను ఫాస్ట్గా చెప్పుడా బాబు, లేట్ చేయకు అని చెప్పా. అవలేదానా ఊకోయే, చూస్తే గలీజ్ ఉంటదే. వేరే పోరే లవ్ చేసాడిందే, మళ్ళా నేను నా లవ్ ఏం కావాలి? బేచాన్ బేచాన్ అవుతుంది. చా పోరి, ఏందా ఈడున్నావు? నీకోసం గల్లి గల్లి ఎత్తుకుతానా. కూర్చో. ఏంది ముచ్చట? కూసో అని మూతి ముడిచి అనబడితివి, ఏమైంది? ఏమవుడైందే? నా పానం కింద మీద అయ్యింది. ఈ అమ్మ పడక పడకగా పోరగా లవ్లా పడితే ఆగమాగం చేస్తాడు. ఇన్ని పంచాయతీలైందే. అసలు ఇప్పుడు ఏమైందే? నువ్వు చిల్లుండు. ఓ పోరి, గుంజి కొడితే కిస్సుమంటావు. నీ అవ్వ గిడ నేను చస్తుంటే నీ నవ్వలేందే? నీ అమ్మ పోరి, గుండాగినంత పని అయింది. అయినా అసలు ఏమైంది ఇప్పుడు? మళ్ళా ఏందే? ఇల్లుగాలి నేనేడుస్తా అంటే సుట్టకు నిప్పు కావాలన్నట్టున్నది నీ పంచాయతీ. ఇగో, ఎవ్వరిల్లు గాలలే, ఎవ్వరి సుట్టకు నిప్పు అవసరంలే, అర్థమవుతుందా? మళ్ళీ ఏం చేయాలనే? అదంతా కాదు గాని సరే, ఆ పోరడు ఆ పిల్లని ప్రేమిస్తుండే ఓకే, మరి ఆ పిల్ల కూడా ఆ పోరని ప్రేమిస్తుందా? ఇద్దరికి ఓకేనా? సరే, ఈ ముచ్చటంతా పోని, ఇంతకీ నువ్వు ఆ పిల్లగాని ప్రేమిస్తున్న సంగతి నువ్వు వానికి చెప్పినావానే? అవు పోరి, నాకీ ఆలోచన రాలేదేందే? పాపం, మళ్ళా పాగలు నువ్వు, దిమాకేడా పనిచేస్తుంది ఇది? పోరి, నా బేజా క్లియర్ చేసినావు పో. థ్యాంక్స్. ఇక నా స్టైల్లో రెచ్చిపోతా. మురారి, జరా 1 మినిట్. నువ్వేంటి ముకుందా ఇక్కడ ఈ టైంలో? ఏం కాలే, గిట్లా పట్టుకోయేది. అయ్యో, నేను తీస్తా. ఈ పేపర్ ఏంటి? అసలు ఏం కావాలి? ఏం లే స్వామి, చిన్న హెల్ప్ కావాలి. నీ మూడ్ గిట్లా మంచిగానే ఉంది కదా? బానే ఉంది, చెప్పు. మురారి, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తానా? ఆహా, సూపర్. అయితే ఆ అబ్బాయికి తెలుగు అంతంతనే వస్తుంది. మా దోస్తులను అడిగితే లవ్ లెటర్ ఇంగ్లీష్లో రాయాలన్నారు. ఇక నీకు ఎరికే కదా, మనకి ఏబిసిడీలు ఎర్రగా ఉంటాయో నల్లగా ఉంటాయో తెలియదు. అయితే నువ్వైతే ఇంగ్లీష్ ఇరుగా తీస్తావు కదా, జర మంచిగా ఇంగ్లీష్లో ఒక లవ్ లెటర్ రాసి పెడతావని. సరే, కానీ నువ్వు తెలుగులో చెప్పు, నేను ఇంగ్లీష్లో రాస్తాను. బంగారం స్వామి. చెప్పు. చెప్పినా కదా, బంగారం స్వామి నువ్వు. ఓహో, యువర్ మై గోల్డ్ అని రాయాలా? చీ, నా ఇంగ్లీష్ పోయేటట్టుంది. ఓ పని చేద్దాం, నువ్వు నాకు మొత్తం తెలుగులో చెప్పు, దాని తర్వాత నేను ఇంగ్లీష్లో రాసిస్తాను. గట్లనే. ఇగో పిల్లగా, నువ్వంటే నాకు మస్తు ఇష్టం. గిన్ని దినాలు ఊపిరి పీల్చుకుంటేనే బతుకుతాం అనుకుంటి, కానీ ఇప్పుడు తెలుస్తాంది అది నీకోసమని. అబ్బా, చాలా డెప్త్ ఉంది. అమ్మ తోడు, ఒక్క మాట చెప్తానా, అట్లిట్లయితలే. అరే, 2 దినాల్లా మా అమ్మాయ్య ప్రేమనే మర్చిపోయేటట్టు చేసినావు. నాకు 7 జన్మల మీద నమ్మకం లేదు, ఈ జన్మలో మాత్రం నువ్వే నా హీరో. నువ్వు అనుస్వామి, మా అయ్య కాలు పట్టుకొనైనా సరే నిన్ను పల్లకిలో కూసబెట్టి ధూమ్ ధామ్గా పెళ్లి చేసుకుందాం.
ముకుందా, నీ లవ్, నీ ఎక్స్ప్రెషన్స్ వెరీ హార్ట్ టచింగ్. ఏదో అన్నావు? అదే హార్ట్ టచింగ్ అంటున్నా. గదే, నాకు కూడా గదే కావాలి. అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్కి హార్ట్ టచ్ అవ్వాలంటావు. సరే, ఈవినింగ్ రాసిస్తా ఇంగ్లీష్లో నీ ఫీల్ని. ఇంకట్లనే. అవు, నేను గిట్లా చెప్తే నా మనసులో ప్రేమ అర్థం చేసుకుంటాడంటావా? ఖచ్చితంగా చేసుకుంటాడు. చేసుకుంటాడా? చిక్నే, దావత్ మామూలుగా ఉండదు నీకు. సరే, నేను వస్తా, మళ్ళా సాయంత్రం కలుద్దాం. నువ్వు లెటర్ నా చేతిలో పెడితే నేను తీసుకోవా ఆయన చేతిలో పెడతా. సరే. అవును, మీ బాబాయ్ది ఈ ఊరే, మరి మీదే ఊరు? మాది వరంగల్. వరంగల్? వరంగల్. వరంగలా? వరంగల్. వరంగల్ వరంగలే. అయ్యో, బాగా ఇన్నగా పేరు నేను. ట్రైసిటీస్, కాజీపేట్, హనుమకొండ, వరంగల్. బా, మస్తుగా ఇన్నగా పేరు నేను. ఇంకేదో పేరుంటదే, ఏందది? ట్రై సిటీ టైగర్. గా పోరి గురించి అయితే ఫుల్లుగినా. నువ్వు వరంగల్ పోతే ఏపు మంచిగా కలిసి ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేద్దాం. సరే, ట్విన్ సిటీ టైగర్. ఏమన్నావు? తనక్క ట్రై సిటీ టైగర్ అయితే నువ్వు ఇక్కడ ట్విన్ సిటీ టైగరే కదా. మస్త్ అన్నోలే. ట్విన్ సిటీ టైగర్ దిల్ ఖుష్ అయ్యింది. పో, ఇయాల 2 ముద్దలు ఎక్కువ తింటా. పోయేస్తా మళ్ళా. బాయ్ బాయ్. ఫస్ట్ టైం లవ్ లెటర్ రాయడం, అది కూడా తెలుగులో ఇంగ్లీష్లో. చూద్దాం, పాపం తనది ఆనెస్ట్ లవ్. సక్సెస్ అయితే బాగుండు. వస్తే ఏడికే తీసుకుపోతున్నావు? వైన్ షాప్కి. వైన్ షాపా? నీ అమ్మ తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూసిరనుకో ఇంకేమన్నా ఉందా? వద్దే, పాలే. అందుకే కదా నేను ముసుకేసుకుంటుంది. ఫసపిట్ట లేక వాగుడు ఆపేసి గమ్మున నడువు, లేకపోతే మా బర్రెల పాకల కట్టేసి దున్నపోతులతో అన్నిస్తా. నీ అమ్మ ఏందో ఆగమాగం చేసావు. నడువిగా. సప్పుడుదాకా నడు. నీ అమ్మ జల్దీ నడువే. అమ్మయ్యా. మురారి ఫోన్. హలో. హలో ముకుందా, ఉన్నావా? నువ్వు అన్నానని ఫీల్ అవుతున్నావా? కోపంలో ఏం చేసుకోవట్లేదు కదా? చల్, నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయలేవు అనేసి నేను నేర్చుకుంటా మూలకు కూసుంటా అనుకుంటున్నావా? ఓ బాబు, దొరసాని ఇక్కడ గంత సీన్ లేదు. మన లెవ్వలే వేరమ్మా, అర్థమవుతుందా? స్టఫ్ ఏమన్నా కావాలా? స్టఫా? లేదులే, నాకేమొద్దు తల్లి. నువ్వు ఎలా ఉన్నావు అని కాల్ చేశాను అంతే. ఫోన్ పెట్టు. సరే, జల్దీ పోదాం, నడివిగా. ఏం పిల్లరా బాబు, నేను తనను ఓదారుద్దామని ఫోన్ చేస్తే రివర్స్లో నన్ను ఓదారుస్తుందేంటి? మెంటల్ది. చెయ్యి. బాపు, నీకోసం మందు స్టఫ్ తీసుకొచ్చినా, మంచిగా తిని ఎంజాయ్ చేయి. ఏంది బిడ్డ, ఏంది ముచ్చట? ఏం లేదు. అవు బాపు, మందు తాగితే అన్నీ మర్చిపోతారా? అట్లేముంటది బిడ్డ, ఆ పూటకి అట్లా అనిపిస్తుంది అంతే. ఆ తర్వాత ఎప్పట్లాగా అన్నీ యాదు ఉంటాయి. అవు బిడ్డ, మందు పోయించి మరి ఇవన్నీ అడుగుతున్నావు, ఎందుకేమైంది? ఏమైంది? నాకేమవుతుంది? ఏం కాలే. నువ్వు నా బిడ్డవి, నాది లేదానే. దేని గురించి పరేషాన్ అవుతాను చెప్పరాదు? గుడికాడ కొత్త పంతులు వచ్చిండు కదా. వచ్చిండు. గా పంతుల్ని నేను ఇష్టపడతాను, లవ్ చేస్తున్నా బాపు. నువ్వు లవ్ చేస్తున్నావా? దొరసాని ముచ్చట మరి ఇంత డబ్బు చెప్తానేంది? లాల్ దర్వాజాక దొరసాని లవ్ చేస్తుంటే ఎట్లుండాలి? మొత్తం ధూమ్ ధామ్ ఉండాలి. నీ పెళ్ళి ధూమ్ ధామ్ చేద్దాం. ఆప్తావాయిగా, ఓ సంబరానికి పోతుండు, ధూమ్ ధామ్గా పెళ్లి చేస్తాడంట. నేను గా పోరోని లవ్ చేస్తానా,
కానీ ఆ పోర్రోడు వేరే పొర్రిని లవ్ చేస్తాడంట. పెండ్లి చేస్తాడంట. పెండ్లి నిన్ను కాదన్నాడా? అట్లా ఎట్లా అంటాడు? నా బిడ్డనే కాదన్నాడా? నీకేం తక్కువైందని? నువ్వు బంగారం. పాపిట పోయి మాట్లాడదాం పా అబ్బాయితోటి. ఏడిపోతావు? పిచ్చిలేసిందా నాయనా? ఏడిపోతావు? ఏ ముందులో వీడికెళ్ళి పోయి అబ్బాయితో మాట్లాడదాం పదా. గిప్పుడు మాట్లాడు. లేరా నువ్వు? అరే నాకు ఇల్లు తెలియదు. అవునరా, బాబాయ్కి హెల్త్ ఎలా ఉంది? వారం రోజులు అయిందంట కదా. అవునరా, పర్లేదులే. లక్కీగా గుడిలో పనులు చూసుకోవడానికి నేను, ఇంట్లో పనులు చూసుకోవడానికి చెల్లి ఉన్నాం కదా. ఉన్నాంలే. కాదురా, ముకుంద ఎలా ఉంది? పాపం నువ్వు చెప్పావని బాధపడుతుందంట కదా. అంత లేదు. ఇందాక నేను అదే భయంతో కాల్ చేశా. ఏమందో తెలుసా? భయపడి నీకు ఆడపిల్లని అనుకుంటున్నావా? ఆడపిల్లిని అంట. ఏం చెప్పాలరా? అవునా? నమస్కారం బాబు. నమస్తే అండి. నా పేరు నరేంద్ర. పాల వ్యాపారం చేస్తుంటాను. ఇది నా కూతురు ముకుంద. నా కూతురికి చిన్నప్పటి నుంచి ఏది కావాలంటే అది ఇచ్చిన. బాటా చెప్పులు కావాలంటే బాటా చెప్పులు ఇప్పించిన. బాపు ఈ కాలేజీలో జాయిన్ అవుతా అంటే ఆ కాలేజీలో జాయిన్ చేయించిన. అది నొచ్చుకున్నట్టు నేను ఏ రోజు చూడలే. నా కూతురు అంటే నాకు ఎంత ఇష్టం బాబు. అంత ప్రేమగా చూసుకుంటాను. ఇందాకే గుళ్ళో చిన్న పంతుల్ని ఇష్టపడుతున్నా, ప్రేమిస్తున్నా అని చెప్పింది. మస్తు ఖుషి అయినా. అంతలోనే ఆ పోరానికి నేనంటే ఇష్టం లేదని చెప్పి చాలా బాధపడింది. అంకుల్, మీకు మీ కూతురు మీద ఉన్న ప్రేమ నాకు అర్థమవుతుంది. కానీ నేను ఆల్రెడీ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఏంటిది? అది కూడా చెప్పింది బాబు. నువ్వంటే దానికి ప్రాణం. కాదని మాత్రం చెప్పకు. కావాలంటే ఆ అమ్మాయితో నీ మాట్లాడతా. అంకుల్, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. బాబు ఒక్క నిమిషం. మురారి, నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదా? బాబు, చున్నీ పైకట్లా కనిపిస్తుంది కానీ మనసు మాత్రం చాలా మంచిది. నిన్ను బాగా చూసుకుంటుంది. ముకుందా, ఏంటిది? నేను ఆల్రెడీ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పాను కదా. బాబు, మా దగ్గర 50 బర్రెలు ఉన్నాయి, 10 ఎకరాల పొలం ఉంది. కావాలంటే అది మీ ఇద్దరి పేరు మీరు రాసిస్తా. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చాలు. అంతకుమించి ఏం అవసరం లేదు. అంకుల్, మీకు దండం పెడతాను, ఆపుతారా? ముకుందా, ఇదేం బాలేదు. నేను నీకు నో చెప్తే మీ నాన్నని తీసుకొచ్చి మాట్లాడించడం ఏంటి? అదేం తీసుకురాలేదు బాబు, నేనే దాన్ని తీసుకొచ్చాను. వద్దు అంకుల్, ప్లీజ్. ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం. ముకుందా, నువ్వు నాతో మాట్లాడాలనుకునేది ఈ టాపిక్ అయితే వద్దు ప్లీజ్. ఇంకా మనం కలవాల్సిన అవసరమే లేదు. అది కాదు బాబు. బాబు ఆగు. ఇంకా పోరాడు చెప్తున్నాడు కదా నేనంటే ఇష్టం లేదనేసి. నడు బాబు, పోదాం. అది కాదమ్మా. బాబు అర్థం చేసుకో. ఇష్టం లేకుండా బలవంతం పెట్టలేం. నడు బాబు, దా. అది కాదురా, తనే వచ్చి చెప్పింది నిన్ను ఇష్టపడుతుందని. ఓకే చెప్పొచ్చు కదా. వదిలేరా. వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి నిన్ను అడుగుతున్నాడు. ఏంటి నీ ప్రాబ్లం? రేయ్, వదిలే అన్నానా? ఏంటో ఏమో నువ్వు అసలు. చెప్పరా రోహిత్. ఎల్లుండి వస్తున్నా కదా గ్రాడ్యుయేషన్కి. లేదురా, బాబాయ్ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు. మీరు కానివ్వండి, నేను తర్వాత వెళ్ళి తీసుకుంటా. తర్వాత తీసుకోవడం ఏంట్రా? దీనికోసమే కదా మనం అందరం వెయిట్ చేసింది. నువ్వు వచ్చే ఫస్ట్, నేను చెప్తా. ఇప్పుడంటే అవ్వదురా. గుడిలో అంతా నేనే చూసుకోవాలి. దాందేముందిరా, ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చి ఈవెంట్ అయిపోయాక మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపో, అయిపోతుంది. ఫ్లైట్ ఏంట్రా, 30-35 వేలు అవుద్ది. అంత కష్టంలే కానీ మీరు చిల్లవండి. బాయ్. ఆ బర్లో తోడు పెట్టుకో. నా మోజు చూస్తే ఏమొస్తుంది? చెప్పింది కూడా ఏంది లొల్లి? పోయి పని చూడు. బాబు, పైసలు కావాలి అర్జెంటుగా. ఎంత కావాలి బిడ్డ? ఎంతుంటాయి గంతి? పొద్దుగాలే ఆ పార్వతమ్మ పాల పైసలు 10,000 ఇచ్చింది. అన్ని కావాలి, అన్ని కడదే. దేనికి బిడ్డ? కాలేజ్ ఫీజు కట్టనీకా? థ్యాంక్స్ బాపు. సరే, పోయి పని చూడు. రూపా, డబ్బునే రావే.
ఏందని లల్లి 2 నిమిషాలు ఆగుతలే పానం. ఏం లేదు పోరి, జల్లెక్కు. మళ్ళేడికే వైన్ షాప్ ఇట్లా తీసుకోతున్నావా ఏంది? ఎప్పుడు వైన్ షాపేనానే? ఏమో మురారి నువ్వు చెప్పినప్పటి నుంచి నువ్వు ఇట్లా తాగుడు షురు చేసినావేమో అని. ఆ రోజు తీసుకోపోయింది మా నాయన కోసమే బాబు. బండెక్కు జల్ది. సరే ఇంతకీ ఏడికి పోతున్నాం? అవే రూపా, మన ఇంటర్నెట్ షాపు సత్యగాడు ఉంటాడా? ఆడేడికి పోతాడే, షాప్లోనే తెస్తాడు. అయితే ఓకే. వస్తాయి మురారియే. అయితే ఏం చేయాలి? గదేంది మురారి అంటే ఓ కింద మీద అవుతుండే కదా, ఇప్పుడేమైంది ఇట్లా మాట్లాడుతున్నావు? గదంతా నిన్న రాత్రి దాకా, ఇప్పుడు కసండి ముచ్చటేం లేదు. ఏందో ఏమో పోరి. సరే నాడు. అగో సత్తిగాడు ఉన్నాడే. హాయ్ మురారి. ఏంటి మళ్ళీ ఈసారి ఎవరిని తీసుకొచ్చా రికమెండేషన్? అచ్చా, ఎవరిని తీసుకురాలే, నేను ఒక్కదాన్ని వచ్చిన. ఓహో, ఈసారి నువ్వే వచ్చావా? అయినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను, అర్థమవుతుందా? నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను. జాగ్రత్తగా విను. నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను. అబ్బో, ప్రేమ ప్రేమ అనుకుంటా. నేనేం దానికోసం రాలేదు. మరి ఏంటిది? ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. ఫ్లైట్ టికెట్సా? నువ్వు నీ గ్రాడ్యుయేషన్ డేకి పోలేకపోతున్నావు అని నారాజ్ అవుతుంటే చూసినా. నువ్వు గింత చదువు చదివి లాస్ట్ రోజు నెత్తి మీద క్యాప్ పెట్టుకొని గట్లా నల్లకోట వేసుకుంటే మస్తు ఫీల్ ఉంటుంది కదా. గది నువ్వు మిస్ అవ్వద్దని తీసుకొచ్చిన. అయినా ఫ్లైట్ టికెట్స్కి ఇంత మనీ నీ దగ్గర ఎక్కడిది? బ్యాంగిల్స్ తాకట్టు పెట్టి ఫ్లైట్ టికెట్స్ కొన్నావా? నీకైనా పిచ్చా? అంటే గ్రాడ్యుయేషన్ డే రోజు నీకు మీ పేరెంట్స్కి సన్మానం చేస్తారంట కదా. గది నీ లైఫ్లో నీకు చాలా ఇంపార్టెంట్. నువ్వు గది మిస్ అవ్వకూడదనే తీసుకొచ్చిన. అయితే ఏంటి, బంగారం అమ్మి అప్పు చేసి టికెట్స్ కొంటావా? అయ్యో మురారి, నువ్వు ఈ మనీ గురించి ఏం ఫికర్ చేయకు. మా బాపకు నేను చెప్పుకుంటాలే. ఏంటి చెప్పేది? ఏంటి చెప్పేది? నువ్వంత ఫీల్ కాకు బాబు, నేను జస్ట్ ఫ్రెండ్షిప్లానే చేసిన. నీ మీద లవ్ అదైతే వేరే ముచ్చట. కానీ నిజంగా నువ్వు ఈ మూమెంట్ మిస్ అవ్వద్దనే చేసిన. నువ్వు ఇక సోచాయించకు, తీసుకో ప్లీజ్. అరే అయ్యా, నువ్వు ఇంకేటనే ఉన్నావా? నువ్వు జాబ్ కట్టినాక నీ ఫస్ట్ శాలరీతో నాకు ఇద్దులే. ఏమంటావు? నాకు భరోసా ఉంది నువ్వు ఇస్తావు అనేసి. ఏంది, పైసలు ఇయ్యవా? సరే ఇయ్యకపోయినా పర్వాలేదులే. ఇది సాకుగా పెట్టుకొని మళ్ళీ ప్రేమ గీమా అంటే బాగోదు. అరే మురారి, గీ ముకుంద ఒక్కసారి చెప్పిందంటే 100 సార్లు చెప్పినట్టే. ఇగో మనం దోస్తులం అంతే. ఆల్ ద బెస్ట్. సెకండ్ అరే సెకండ్ యూ స్వామి. నాకు జాబ్ రాగానే నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తాను. ఇంకా పైసలేం వద్దులే, నా గాజులు నాకు ఇడిపేసాలు. సరే పో, రెడీ అవ్వు, మళ్ళా ఫ్లైట్కి లేట్ అవుతుంది. నువ్వు పోయినాక ఇంకా నల్లకోట వేసుకొని నెత్తికి క్యాప్ పెట్టుకొని జర ఫోటో పెట్టు, మేమందరం చూసి మురుస్తాం మళ్ళా. సరే అమ్మయ్యా, ఉంటాం కదా. అవతల మా అమ్మ వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. లేట్ అయిందనుకో, ఏడా మీటింగ్ పెట్టినా అని మూతి మీద కొట్టినా కొడుతుంది. పోయేస్తాం మళ్ళా, జల్దీ పో, బాయ్. ఏమే రూపా, గిట్లొచ్చినా? నువ్వు మీ హీరో లేకుంటే మా ఇంట్లో కూడా పాలేవేమో అని వచ్చిన. ఏ గట్లేం లేదు పోరి, గియాల జర లేట్ లేచిన. గిప్పుడే రెడీ అయి పాలు వద్దామని వచ్చినా నువ్వు వచ్చినావు. ఏమైంది? ఏం లేదే. అవు నిన్న ఎట్లయింది? ఫ్లైట్ టికెట్స్ ఇచ్చినావా? పోరాడు పోయిండా? పోయిండు. అదంతా సరే గాని నువ్వుగా మురారిని మస్తు లవ్ చేస్తున్నావు కదనే, నీకెప్పుడు దాని మీద కోపం రాలేదా? ఊకేనే నువ్వు చెప్తా ఉంటాడు.
కోపం దేనికే? ప్రేమించిన వాళ్ళ మీద మనల్ని ప్రేమించలేదని కోప్పడితే గది ప్రేమ కాదట. వాళ్ళ నుంచేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టని మా బాపు చెప్పిండు. నాకు మురారి మీద ఎప్పుడు కోపం రాలేదే. తన మీద ఎప్పుడు ప్రేమ తప్ప కోపమైతే రాదసలు. అవు నీ గాజుల విషయం మీ అమ్మకి తెలియలేదా? అడిగింది, నీకే అవసరమని తాకడ పెట్టినా అని చెప్పిన. వాయమ్మో, నా పేరు చెప్పినవానే? గాజులు అమ్మింది నా కోసం కాదు, నువ్వు లవ్ చేసిన పోరన్ కోసం అని తెలిసి ఇంకేమన్నా ఉందా అనే? గట్టి అరవకే, ఇన్నదనుకో పర్రెలపాకలేసి నన్ను బర్రెం దూమినాడు దూముతుంది. గాజులేడనే? అమ్మా అది 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 ఏంది గిసింత లేవు? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా అనే? ప్రేమ అమ్మా అది కాదే, జర నేను చెప్పేది దీనే. ఏందే నువ్వు చెప్పేది నేనేది? మీ ఇద్దరు పెట్టిన బాధకని అంతా ఇన్నా. ఫోన్లే కదా నువ్వుకుంటే బాగా కథలు ఎక్కువైనాయి మీకు. కథలు మీకు నాటకాలు ఎక్కువైతే మళ్ళీ ఇడికెళ్ళి కనబడ్డం అంటే చూసుకోవాలా నిన్ను? నువ్వేందే? అమ్మా అబ్బా ప్లీజే అమ్మా, ప్లీజే నీకు దండం పెడతానే, ప్లీజే. బాగా పంచాయతీలు ఎక్కువైతున్నాయి. పెళ్లి చేసి చక్కగా అవుతావు నువ్వు. అమ్మా పెళ్లి చేస్తుందంట, పోయేపో నువ్వే చేసుకో. హలో అన్నయ్య. చెప్పరా. వచ్చేస్తున్నావా ఈవినింగ్కి? అవునరా, ఈవినింగ్ కల్లా ఉంటాను. ఏమైంది? బాబాయ్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? పెద్ద పంతులు బాగానే ఉన్నాడు, కానీ పొద్దున ముకుంద వాళ్ళ ఇంటికి వెళ్ళానన్న. అక్కడ వాళ్ళ అమ్మకి లవ్ మ్యాటర్ తెలిసి ఫుల్గా కొట్టేసిందన్న పాపం. అయ్యో, వాళ్ళ నాన్న లేరా? లేడన్న, నాకు కనిపించలేదు. కానీ అక్కడ సిచ్యువేషన్ చూసి ఫుల్గా భయం వేసిందన్న నాకైతే. బా సరేలే, నువ్వేం టెన్షన్ పడుకో. నేను నైట్కి వస్తా కదా, వచ్చాక మాట్లాడదాం. సరే అన్న. ముకుందా, ముకుందా. వస్తున్నానే. యాడికే? అమ్మా అది సెంటర్ దాకా పోయేసి వస్తామే. యాడికి పోయేది లేదు, కమ్ముని ఇంట్లో కూర్చోండి. ఇప్పటిదాకా ఎలగబెట్టింది చాలు. అది కాదమ్మా. ఏది కాదే? ఇలా పెండ్లోళ్ళు వస్తున్నారు, ఇన్ని చూసిపోతారంట. పెండ్లా? ఎవరికి? ఎవరికేంది? నీకే. లేకుంటే ఆ పిల్లగాన్ని చేసుకొని మా పరువు అంతా గంగలు కలుపుదాం అనుకుంటున్నావా? పోయి రెడీగా పో. అమ్మ నీకు పిచ్చిలేసిందా? నాకు అప్పుడే పెళ్ళైందే, ఇంత సడన్ గా చెప్తావేంది? ఇంకా మాట్లాడే ముచ్చట లేదు. లోపలికి పోతున్నావా లేకుంటే పానం తీసుకోమంటున్నావా? ఏందే ఊరిని వాడి తిరుగుడు బంద్ చేయండి ఇక. సరే ఆంటీ. హలో మురారి. ఏంటి రూపా, ఎప్పుడు లేదు నువ్వు కాల్ చేసావు? ఇవాళ ముకుందాకి పెళ్లి చూపులు అవుతున్నాయంట, అది చెప్దామనే కాల్ చేసిన. ఓ సూపర్ న్యూస్ రూపా. అయితే మొత్తానికి మన ముకుందా పెళ్లి కూతురు అవుతుంది. అదేంటన్నా అలా మాట్లాడుతున్నావు? పెళ్లి చేస్తున్నారు ముర్రా అని నీ కాల్ చేస్తుంటే గుడ్ న్యూస్ అంటావు. అక్క పెళ్లి చూపులు ఎప్పుడు అక్క? ఈరోజే రా పెళ్లి చూపులు. సరే అక్క, నేను అన్నతో మాట్లాడి మళ్ళా కాల్ చేస్తా. సరే అయితే. పాపం అన్న ముకుందా లవ్ మ్యాటర్ తెలిసి పెళ్లి చేస్తున్నారు. మంచిదే కదరా. ఏంటన్నా మెంటలోలా మాట్లాడుతున్నావు? తనకు నీ వల్ల ఇష్టం లేని పెళ్లి జరుగుతుంది అక్కడ, నీకు అర్థమవుతుందా? ఇష్టం లేకుండా పెళ్ళి? వాళ్ళ అమ్మ మాట్లాడితే వింటుందంటావా? ఏమో అన్నా, వినే రకమైతే కాదు తను. వినేదే అయితే ముకుందా చెప్పినప్పుడే వినేదన్నా. ఒకసారి ట్రై అయితే చేద్దాం. ఆగో, ఏంది ఇంకా కూర్చున్నావు? ఆ పెండ్లో వచ్చి టైం అయింది, పోయి కారా బూంది తీసుకురా పో. ఒకసారి ఆలోచన చేయరాదే, అప్పుడే బిడ్డ పెళ్లి చేయడం అవసరమానే? నువ్వు గమ్మునుండు. నువ్వు గారాబం చేసి దాన్ని ఇట్లా తయారు చేసినావు. అది తానా అంటే నువ్వు తందానా అనుకుంటా పోయి పెళ్లి ముచ్చట మాట్లాడికి పోయినావు కదా.
బిడ్డ ఇష్టపడింది కదా అని. ఈ వేషాలే పనికిరావు. మిమ్మల్ని ఇట్లా వదిలేస్తే గిట్లనే చేస్తారనే పెళ్లి చేయడానికి ఫిక్స్ అయినా. అదేందే బిడ్డకి ఇష్టం లేకుండా ఎట్లా చేస్తావు? దాని ఇష్టంతో నాకేం పని లేదు. ముందు పోయి నువ్వు తీసుకురాపో. తీసుకొత్తలే, నువ్వు ఒక్కదాని కూర్చొని బుక్కుదు. అంతా నీ ఇష్టమే అయిపోయా. తీసుకుంటా, నాకొద్దమ్మా, వీళ్ళకివ్వండి. నీ పేరేంటమ్మా? ముకుంద. ఏం చదువుతున్నావు? బిఎస్సీ చదువుతున్నాను. పెళ్ళైన తర్వాత కూడా బాగా చదువుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. లే అన్నా, డిగ్రీతోటే ఆఫ్ చేసేస్తాం. అలా అని కాదమ్మా, అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు, మా అబ్బాయి కూడా సపోర్ట్ చేస్తాడు అని చెప్తున్నా. అంటే పిల్ల నచ్చినట్టేనా అన్నా? మా అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చింది, మరి మీ అమ్మాయికి మా అబ్బాయి? అగో ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. సరేనమ్మా, వచ్చే మాఘమాసంలోనే ముహూర్తాలు పెట్టుకుందాం, వీలు చూసుకుని పెళ్లికి మీరేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పెళ్లి ఖర్చు అంతా మాదే. పెళ్లి మా ఇంట్లోనే చేద్దాం, నిశ్చితార్థం కూడా మా ఇంట్లోనే పెట్టుకుందాం. మరి కట్న కానుకలు ఒకసారి అనుకుంటే? ఇక అనుకునేదేముంది, ఉన్నదంతా దానికి నాయే. బాయ్ సాబ్, మనం అవన్నీ ముందే వద్దనుకున్నాం కదా. మాకు అప్పటింపులు ఏమీ లేవమ్మా. మీరేముచ్చుకున్నా సరే మీ అమ్మాయికి మీ అల్లుడికి మీ ఇష్టం. అది సరే, మరి అయితే మంచి ముహూర్తం చూసి కబురు చేస్తాం, నిశ్చితార్థం పెట్టుకుందాం. వెళ్ళొస్తామమ్మా. నమస్తే. అదండి. సరే. ముకుందా, ముకుందా. ఎవరు బాబు నువ్వు? నమస్తే ఆంటీ. నమస్తే. నేను ఇక్కడే శివాలయంలో పూజారిగా పనిచేస్తున్నాను. ఓహో, ఆ మహానుభావుడివి నువ్వేనా? ముకుందాకి పెళ్లి చూపులను విన్నాను ఆంటీ. వినడమేంది, పొద్దుగాలనే వచ్చిర్రు, పెళ్ళోళ్ళు వెళ్ళిపోయిండ్రు కూడా. వచ్చే మాఘమాసంలోనే దీనికి లగ్గం. ఆంటీ అసలు తనకి పెళ్లి ఇష్టమేనా? ముకుందా, నీకు పెళ్లి ఇష్టమా? ఈడ దీని ఇష్టాలతో పనేముందిలే బాబు. అదేంటి అంకుల్ మీరు కూడా అలా మాట్లాడతారు? దీనికి నువ్వంటే ఇష్టం, నువ్వు చేసుకుంటావు చెప్పు. 5 అంటే 5 దినాల్లో మీ ఇద్దరు లగ్గం చేస్తా. అంకుల్ కానీ తనకి ఈ పెళ్ళి అయితే ఇష్టం లేదు కదా, తన గురించి కూడా ఒకసారి ఆలోచించండి అంకుల్. ఆలోచించడేం లేదు, ఇట్లాంటి బట్టేబాజీ వేషాలు వేసుడు మా ఇంటా వంట లేవు. అయినా దాని గురించి మాట్లాడడానికి నువ్వేమన్నా వకీలువా? కాదు కదా. మా బిడ్డకి ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. ఆంటీ, ఇప్పుడు తనని ప్రేమించింది అని పెళ్లి చేస్తున్నారు. ఒకవేళ ప్రేమించకపోయి ఉంటే చేసేవాళ్ళ? లేదు కదా. చిన్నపిల్ల ఏదో తప్పు చేసిందని లేకుండా మీరేంటా ఆంటీ ఇంత సీరియస్గా తీసుకున్నారు? చూడు బాబు, ఎవరితోనూ మాట పడాల్సిన అవసరం నాకు లేదు. మా బిడ్డకి ఏ టైంలో ఏం చేయాలో మాకు తెలుసు. నువ్వు లొల్లి చెయ్యకు. దాని పెండ్లి కుదిరింది, వచ్చి 4 అక్షింతలేసి పొండ్రి. అది కాదంటీ నేను చెప్పేది. చూడు బాబు, బిడ్డకి నచ్చిన ఇచ్చి ఎట్లయినా పెళ్లి చేయట్లే. పైకెళ్ళి నువ్వు ఇట్లా మాట్లాడితే మా మనసులు నచ్చుకుంటాయి. నేను చూసిన సంది బిడ్డ బాధపడుతుంది, అది బాధపడితే మేము చూడలేము. ఇవన్నీ వద్దు బాబు, నువ్వు వీడికి వెళ్ళిపో. అంకుల్ ఒక్కసారి నా మాటిని బాబు, వీడికి వెళ్ళిపో. పా బిడ్డ. The number you have dialed is not in service at this time.
ఎందుకు పుట్టిందా పుట్టిందా రూపా ముకుంద ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? తన ఫోన్ వాళ్ళ అమ్మ తీసుకుంది మురారి. అవునా? బయటికి కూడా రావట్లేదు కదా? ఏమో ఇక పెళ్ళేదాకా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేటట్లేదు. తనని కలవాలి ఒకసారి, ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఏంది కలవాలా? ఏమైనా చెప్పాలా తనతో? మామూలుగా మాట్లాడాలంతే. అవునా, సరే నేను ఏదో ఒకటి చేసి గ్రౌండ్ దగ్గర తీసుకొస్తా, నువ్వు ఆడుండు. ఓకేనా? ఓకే. ఏ పోరి, ఇంటెనకాల ఏం చేస్తున్నావే? నేను ఇల్లంతా ఎత్తికినా. మా అమ్మ బయటికి పంపలేదుగా, అందుకే దొంగచాటుగా వచ్చిన. గదంతా సరే గాని మురారి నేను కలవాలన్నాడు, పద పోదాం. ఏంది మురారి నన్ను కలవాలన్నాడా? అంటే నా లవ్ యాక్సెప్ట్ చేసిండా? ఏమోనే, ముచ్చట చూస్తే నాకు కూడా అట్లనే అనిపించింది. పొరిగి ముచ్చట గింత కామ్గా చెప్తావేందే? ఎక్కడున్నాడు? గ్రౌండ్ కాడ ఉండమని చెప్పిన, తీసుకొస్తా అని చెప్పిన. సరే సరే పద పద. కాదు మళ్ళా మీ అమ్మకి తెలిస్తే. అబ్బా పూరి, ముందైతే నడవవే, మా అమ్మ సంగతి తర్వాత. సరే నడు. థ్యాంక్ యూ మురారి, నా కోసం వచ్చినందుకు. నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని. మా బాపుతో మాట్లాడి మన పెళ్ళి. సారీ ముకుంద, నా వల్లే నీకు ఇప్పుడు ఈ ప్రాబ్లం. నువ్వు నన్ను లవ్ చేయకుండా ఉంటే ఇప్పుడు నీకు ఈ సిచ్యువేషనే వచ్చేది కాదు. అలా మాట్లాడతావేంటి మురారి? అంతే కదా ముకుంద, ఇప్పుడు నువ్వు ఈ ఇష్టం లేని పెళ్లి చేసుకుని అక్కడ ఎన్ని కష్టాలు పడతావో ఏంటో. నువ్వైతే వద్దంటున్నావు, అంతే కదా మురారి? ముకుంద ప్లీజ్, నా మనసులో ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది. మురారి ఒక్కటి అడుగుతా, చెప్తావా? ఏంటి? నీ లైఫ్లోకి తనకంటే ముందు నేను వచ్చుంటే నన్ను యాక్సెప్ట్ చేస్తుండేనా నువ్వు? అయిపోయిన వాటి గురించి ఎందుకు ముకుందా? కనీసం ఓకే అని చెప్పడానికి కూడా ఇష్టం లేదబ్బా నీకు. సరే మురారి, ఇంకా నేను మళ్ళీ ఆ టాపిక్ తీసుకొచ్చి నేను ఇబ్బంది పెట్టను. కానీ నాకు నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఒక్కసారి కల్పించు. వాట్? అవును, నేను ఎలాగో నీకు నచ్చలేదు, నీకు నచ్చిన అమ్మాయిని నేను ఒక్కసారి కలవచ్చు కదా. ప్లీజ్ కాదనకు మురారి. నో ముకుందా, అది అవ్వని పని. నో లేదు, ఏం లేదు. ఇంకా నువ్వు రేపు గా పిల్లని కల్పిస్తున్నావు అంతే. కుదరదు అంటున్నావు కదా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, గా పోరిని కల్పించకపోతే నా మీదొట్టే. పిచ్చా ముకుందా నీకు? నువ్వేమన్నా అనుకో, నువ్వు ఒట్టేసినావు నా మీద, కల్పిస్తున్నావు, గిదే ఫైనల్. మరీ మొండి దానిలో ఉన్నావు ముకుందా నువ్వు. మురారి, గిదే నా లాస్ట్ కోరిక అనుకో. ఎట్లనో నాకు పెళ్ళైతే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు. ప్లీజ్ మురారి, కాదనకు. సరే, రేపు ఈవినింగ్ కల్పిస్తాను. పద. ఏమైంది? ఎందుకు గెలిచిండంట? సారీ చెప్పనిగా పిలిచిండట, తన వల్లనే నా లైఫ్కి ఇట్లా అయిందని. గదేందే, నువ్వేమో ఫుల్ జోష్లో వచ్చినావు కదా ప్రపోజ్ చేస్తాడని. వద్దని అన్నిసార్లు అన్నాక ఇక ఏం చేస్తామే. పైగా ఆయన లవ్ చేసిన పోరిని రేపు కల్పిస్తా అన్నాడు. అవునా? ఇన్నాళ్ళు ఓ పోరిని లవ్ చేసినాడంటే నా నుంచి తప్పించుకోనిక అనుకున్నా, కానీ కల్పిస్తా అంటుండే. ఏందే పోరి, ఆగమాగం అవుతుంది. అయినా నువ్వెట్లుంటావే, పానం కన్నా ఎక్కువ ప్రేమించినావు కదా పోరోన్ని. ఇగేముందే, ఏ నీళ్ళున్న బావిలో దూకుడే. ఏ పోరి, గేందే గట్లా మాట్లాడుతున్నావు? మనసులోకి పోరోని పెట్టుకొని
ఇంట్లో వాళ్ళు చూపించినోడిని ఎట్లా చేసుకుంటానే? ఇక ఏదైతే అదైంది. సరే పోతాయిగా. ముకుందా, వాయమ్మో ఈ పోరేందుకు ఇట్లా మాట్లాడుతుంది? చూస్తే సూసైడ్ చేసుకునేలా ఉంది. ఎంతకైనా మంచిది ఒక అన్వేషించాలా. అదేంది మురారి, ఒక్కడివే ఎట్లా కూర్చున్నావు? ఏం లేదు. నువ్వు ముకుందతోని నువ్వు ప్రేమించిన అమ్మాయిని చూపిస్తా అన్నావంట. తను నీకు ఓకే చెప్పేసిందా? నాకు ఒకసారి ఫోటో చూపించచ్చు కదా. చెప్పాను కదా, మీ ఇద్దరికి ఒకేసారి చూపిస్తా. నిన్నొకటి అడుగుతా మురారి, నీకు నిజంగానే వేరే అమ్మాయి అంటే ఇష్టమా లేదా ముకుంద అంటే ఇష్టం లేదా? కల్పిస్తా అన్నా కదా. కానీ పాపం మురారి ముకుంద, తన ఎంగేజ్మెంట్ రేపే అంట. అదేంటి? మొన్నే అయ్యాయిగా పెళ్లి చూపులు, అప్పుడే ఎంగేజ్మెంట్ ఏంటి? ఏమో నాకు కూడా సమజైతలేదు. అవేవో ముహూర్తాలు బాలేవంట, అందుకే రేపే పెట్టేసుకురు. ఓకే, నైస్. మురారి, ఏంటన్నా ఒంటరిగా ఆలోచిస్తున్నావు చీకట్లో? మనసేం బాగాలేదురా. మనసంతా తనుంటే నువ్వేం బాగుంటావులే. నా వల్ల అవ్వట్లేదురా. తనకలు అవ్వడానికి కారణం నేనని తలుచుకుంటేనే. తలుచుకొని అంత బాధపడే బదులు నిజం చెప్పచ్చు కదన్నా. ముకుందా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పచ్చు కదా. అది మాత్రం చెప్పావు కదన్నా నువ్వు. మరెందుకన్నా ఇలా అవసరమా? అవసరం లేదనే కదరా నేనే దాన్ని వదిలేశాను. అరే ముకుందాని దానికంటే ముందు నేనే లవ్ చేసింది. కానీ తనకి నాకు సెట్ అవ్వదని వదిలేశాను. కానీ ఇప్పుడు తను నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసింది. నేను వద్దనుకుంటున్నా. ఎంత వద్దనుకున్నా నా వల్ల అవ్వట్లేదురా. పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు అన్నా నువ్వు. తనంటే నీకిష్టం ఉంది, నువ్వంటే తనకిష్టం ఉంది. అలాంటప్పుడు కలవడానికి ఏంటన్నా ప్రాబ్లం? ఇద్దరం కలిసి ఉండలేమరా, అది జరగని పని. ఎందుకన్నా? ప్రాబ్లం ఏంటి అసలు? అసలే నీకోసం చచ్చిపోతుందన్న అక్కడ ఒంటరిగా కుమిలిపోతుంది అక్కడ. ఆ బాధ తనకన్నా ఎక్కువ నాకే ఉందిరా. ఏం ప్రాబ్లమో నాకు అసలు అర్థమే అవ్వట్లేదన్నా. బాధ ఉందంటావు, చెప్పమంటే చెప్పవు. నీ సావును చావన్నా. అదే జరుగుతుందిరా, కానీ ఎన్ని రోజులో తెలీదు. ఏంటి? నాకు క్యాన్సర్ రా, నాకు క్యాన్సర్ రా. ఎప్పుడేమవుతుందో తెలీదు, ఎప్పుడేమవుతుందో తెలీదు, ఎప్పుడేమవుతుందో తెలీదు, ఎప్పుడేమవుతుందో తెలీదు, ఎప్పుడేమవుతుందో తెలీదు, ఎప్పుడేమవుతుందో తెలీదు. ఏం మాట్లాడుతున్నావు అన్నా? నీ క్యాన్సర్ ఏంటన్నా? అవునరా, 1 year బ్యాకే డయాగ్నోస్ అయింది. కానీ అంతకన్నా ముందే ముకుందని లవ్ చేశాను రా. కానీ క్యాన్సర్ ఉందని తెలిసాక తనను వద్దనుకున్నా. ఇప్పుడు కూడా తనకు నువ్వు చెప్పడానికి కారణం అదేరా. అన్నా ఇంత బాధ పెట్టుకొని ఎలా ఉంటున్నావు అన్నా? నేను పోతున్నానే బాధ కంటే ముకుందాకి నా ప్రేమ చెప్పలేకపోతున్నానే బాధ ఎక్కువ ఉందిరా. అసలు తను అలా చూడలేకపోతున్నారా? నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నావని ముకుందాకి తెలియనివి కన్నా. తెలిస్తే నీకంటే ముందు తనేదన్నా చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకేరా ఎన్ని రోజులు ఎలా ఉన్నా ఇంకా తనకు పెళ్ళైపోతే చాలు. నేను వెళ్ళిపోతా, అది నాకు తెలుసు. నేను లేకుండా హ్యాపీగా ఉండదు, కానీ ఉండనైతే ఉంటుంది కదరా.
మురారి. హా బాబాయ్ చెప్పండి. పక్కూర్లో చిన్న కార్యక్రమం ఉంది. పంతులుగా నన్ను రమ్మన్నారు. నేను వెళ్దాం అనుకున్నా కానీ నా ఒంట్లో అదోలా ఉందిరా. పర్లేదు బాబాయ్, నేను వెళ్తాను. నీకు చాలా పనులు చెప్పేస్తున్నారా? బాబాయ్ నేను వచ్చిందే మీకు సహాయంగా ఉండడానికి. మీరేం టెన్షన్ పడకండి. మీ పేరు తీసిపోనీకుండా ఆ కార్యక్రమాన్ని నేను చూసుకుంటాను. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళరా. హా. ఏంది మురారి ఇలా వచ్చావు? తను ఎంత బాధపడుతుందో చూడ్డానికి వచ్చావా? అది కాదు రూపా. ఏది కాదు మురారి, అసలు ఎందుకు వచ్చావు నువ్వు? తనకు నో చెప్పిందే కాక తన ఎంగేజ్మెంట్ దగ్గర నుండి చేస్తావా? తన ఎంగేజ్మెంట్ నాకు తెలీదు రూపా. మా బాబాయ్కి ఇంకా ఒంట్లో బాగాలేకపోతే పక్కూర్లో కార్యక్రమం చేయమంటే వచ్చా. ఏందో ఏమో మురారి, నువ్వు వచ్చే ముందు దాకా తన లైఫ్ ఎంత బాగుండేది తెలుసా? ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు? ప్లీజ్ మురారి, నీకు దండం పెడతాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా. జరిగింది మొత్తం పండుగ చెప్పాడు. ఎందుకు నాతో దాస్తున్నావు? అసలు ఎంగేజ్మెంట్ కిందకి వెళ్ళావు నువ్వు? ఏం చేస్తాం రా, నేను ప్రేమించిన ముకుందాని నా చేతుల మీదుగానే వేరేవాడి చేతిలో పెట్టాల్సి వచ్చింది. అమ్మ మురారి, నువ్వు ప్రేమించిన అమ్మాయి ముకుందానా? పాపం పోరి, ఈ విషయం తెలియక ఆగమాగం అవుతుంది. జల్దీ జల్దీలా వేరే పోరని కోకి కూడా చెప్పేసింది. ఈ విషయం వెంటనే దానికి చెప్పాలి. ఛా, అసలు నువ్వు ఎందుకు వెళ్ళావురా? బాబాకి బాగాలేదంటే వెళ్ళారా. అసలు నువ్వు ప్రేమించిన అమ్మాయికి పంతులుగా వెళ్ళి ఎంగేజ్మెంట్ చేసావు చూడు, సూపర్ రా అసలు. రేయ్, వెళ్ళే వరకు తన ఎంగేజ్మెంట్ అని నాకు తెలీదురా. చూశాక వచ్చేద్దాం అనుకున్నా కానీ బాబాయ్ మాట ఇచ్చేశాడంటే తప్పలేదు. అవునరా, నీ క్యాన్సర్ అన్న విషయం ఇంట్లో చెప్పావా? ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? చెప్పావా లేదా? చెప్పి అందరినీ బాధ పెట్టాలా? అరే మురారి, ఈ విషయాలు ఎవరికి చెప్పకుండా నీలో నువ్వే నలిగిపోతున్నావారా? అంతకన్నా ఇంకేం చేయగలుగుతారా? చెప్పి అందరినీ ఏడిపించలేను కదా. అరే అసలు రే, ఇంకనే వెళ్తారా? ముకుందా, నీకో ముచ్చట చెప్పాలనే. ఏమైందే అంతగానం దమ్ తీస్తున్నావు? అరే, మురారి లవ్ చేసింది ఎవరినో కాదే, నిన్నేనే. ఏంది పోరి, ఏం మాట్లాడతాను? అవునే, ఇప్పుడే మురారి వాళ్ళ ఫ్రెండ్ తో చెప్తుంటే విన్నా. అమ్మ తోడే ఆ పోరడు నిన్నే లవ్ చేస్తున్నాడు, వేరే పోరి అని అబద్ధం చెప్తున్నాడు. నిజంగానా? హా. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆడా కిరాణా షాప్ దగ్గర కనిపించిండు. సరేదా నాడు. ముకుందా, నువ్వేంటిక్కడ? గదే, నువ్వు ప్రేమించిన అమ్మాయిని చూపిస్తా అంటివి కదా, చూద్దామని వచ్చిన. అంటే అది తను ప్రెసెంట్ ఇక్కడ లేదు, తర్వాత ఎప్పుడైనా కల్పిస్తాలే. పర్వాలేదు, ఆ ముచ్చట్లు ఏమీ నడవవు. కనీసం కాల్ అయినా చేసి మాట్లాడిపి. కాలా? అరే ఇప్పుడంత అర్జెంట్ ఏముంది, రేపు ఎప్పుడైనా కల్పిస్తాలే. కుదరదు, నాకిప్పుడే కావాలి. నువ్విప్పుడే కాల్ చేసి మాట్లాడిపించాలి. నా మీద ఒట్టేసావు మురారి, ఇప్పుడు కాల్ చేస్తావా లేదా? సరే చేస్తాను. ముకుందా, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు, సిగ్నల్స్ లేవనుకుంటా. రేపు చేద్దాంలే. పర్లేదు, కాల్ కలిసేదాకా వెయిట్ చేస్తా. చెయ్యి, మళ్ళీ కాల్ చెయ్యి. ముకుందా, చెప్తున్నా కదా రేపు చేస్తా అని. వద్దు, మళ్ళీ కాల్ చెయ్యి, కలుస్తుందేమో. ట్రై చెయ్యి. చెయ్యి. సరే.
యా హాయ్. అవునా? ఓ ఓకే 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 సారీ. అది తనకు అవ్వదంట, బిజీ ఉంది. సో తర్వాత ఎప్పుడైనా మాట్లాడిపిస్తాలే. అయ్యో మురారి, నువ్వే నెంబర్కి చేసినావు, నేను చేస్తా ఉండు. ఇప్పుడు రింగ్ అయితే చూడు. హలో మురారి, మాట్లాడు. హలో, ఏమైంది? కాల్ కలిసింది కదా. నువ్వు లవ్ చేసింది నన్నే కదా మురారి, మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు ముకుందా? నేను లవ్ చేయడం ఏంటి? ఇక ముచ్చట్లాపు మురారి. నువ్వు కృష్ణ మాట్లాడింది మొత్తం రూపా విన్నది. ఎందుకు మురారి, ఎందుకు ఇన్ని రోజులు నాకు చెప్పకుండా దాచో? చెప్పు. వదిలేసే ముకుందా, అంతా అయిపోయింది కదా. వదిలేయాలా? ఏం వదిలేయాలి మురారి? నన్ను ప్రేమించి అబద్ధం ఎందుకు చెప్పావు? అది కూడా నా నిశ్చితార్థం దగ్గరుండి చేయిస్తావా? నీకు తన్నం పెడతా ముకుందా, ఈ ప్రేమ గీమా ఏం లేదు, నన్ను వదిలేసేయ్. నువ్వంటే నాకు చచ్చే అంత ప్రేమ ఉంది మురారి, నీకు అర్థమవుతుందా? చెప్పు. నీకు దండం పెడతాను, నన్ను వదిలేసే ముకుందా, 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 నన్ను వదిలేసే ముకుందా. యాడిపోయిన బిడ్డ, నీకోసం ఇల్లు మొత్తం దేవులాడుతా ఉండే. బాపు, నీతోటి ఒక ముచ్చట చెప్పాలనే. ఏంది బిడ్డ? నాకు గీ పెళ్ళొద్దు బాపు. అవు బాపు, నాకు గీ పెళ్ళొద్దే. ముందంటే మురారి నన్ను లవ్ చేస్తలేడని గుస్సాలో ఓకే చెప్పేసిన. కానీ ఇప్పుడు గాడు లవ్ చేసేది నన్నే అని తెలిసినాక నా పానం వాడికాడనే ఉంది బాపు. ఎంగేజ్మెంట్ చేసుకుని ఇప్పుడు వద్దంటే బాగుండదు బిడ్డ. బాపు, పెళ్ళి కాలేదు కదనే. అయినా నీకు తెలుసు కదా గడంటే నాకు ఎంత ఇష్టమో. అవు బాపు, గప్పుడు నువ్వే కదా మా ఇద్దరు పెళ్లి చేస్తా అంటివి. ఇప్పుడెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? బాపు, ఏదేమైనా నీ పరువు తీసే పని అయితే నేను చెయ్యను బాపు, నీ ఇష్టం ఇక. అదేం లేదు బిడ్డ, అసలే ఆ పిల్లలు మొండోలని విన్నా. ఇప్పుడు పోయి ముచ్చట చెప్పినావు అనుకో, ఏం లొల్లి చేస్తారో ఏందో. ఏంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? పెళ్ళొద్దని చెప్పుడేంది? ఏం పిసలేసిందా మీకేమైనా? ఏం లేదే, అమ్మాయికి పెళ్ళి నచ్చలేదంట, అందుకే పెళ్ళొద్దు అనుకుంటాను. మురారిని ఇష్టపడింది కదా, ఆ పిల్ల కనుక ఇచ్చి పిల్లకి లగ్గం చేస్తా. ఎంగేజ్మెంట్ అయింది దానికి, గుర్తుందా నీకు అసలు? ఆ చెప్పుడు సరే, నువ్వు వినుడు సరే. ఎంగేజ్మెంట్ అయినాక వద్దంటే ఊళ్ళో వాళ్ళందరూ తూ అని ఉంటారు. ఆ ఉంచే జనాలు నేను ఏడిస్తే వచ్చి కన్నీళ్ళైతే తుడవరు కదమ్మా. దవడ పంటి రెండిస్తా ఎక్కువ మాట్లాడినావంటే. ఏం నకరాలు చేస్తున్నావా? నీకు ముందే చెప్పినా ప్రేమ గీమా అన్ని మరువు అని. మనిషి ముచ్చట లేదు. గప్పుడంటే గడికి ఇష్టం లేదని ఊకున్నా, గిప్పుడు గట్లా కాదు. నేను ఆడనే లగ్గం ఆడతా. ఏమయ్యో, వింటున్నావా? ఏం మాట్లాడుతుందో వింటున్నావా? అవునే, నాకు నా బిడ్డ చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. అది ఎవరినో చేసుకుని ఏడుచుడు అది చూసుడు నా వాళ్ళైతే కాదు. నా బిడ్డ ఎవరినైతే ఇష్టపడిందో వానికి ఇచ్చి లగ్గం చేస్తా. బిడ్డ పద, వాళ్ళ ఇంట్లో ముచ్చట చెప్పొద్దాం పద. ఓయ్యా, నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నీకు దిమాగ్ పనిచేస్తుందా? గాయాలు ఓకే చెప్పి ఇయ్యాలొద్దంటే? అవునే, ఆ ఏళ్ళ నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని ఓకే చెప్పిన, కానీ ఇప్పుడు మాత్రం ఇది ఆనందంగా ఉండాలని సరే చెప్తాను. మీ ఇద్దరు ఇప్పుడు గడప దాటిండ్రంటే నా మీద ఒట్టే. ఎనోరుమై ఫాల్తు మోహన్ దానా, ఇంటనని చెప్పి ఓ చెప్పుకొస్తున్నావు. నా కూతురు సంతోషం కోసం ఎవరినైనా కొట్టడానికి వెనకాడను. ఆఖరికి అది నువ్వైనా సరే. పాబిడ్డ, నీకు ఈ బాపు ఉన్నాడు, దా. క్షమించండి పురుషోత్తం గారు, నా బిడ్డకి పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నారండి? ఎంగేజ్మెంట్ అయ్యాక ఇప్పుడు పిల్లొద్దంటారేంటి? తప్పు మాదే. మా అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడింది.
ఇప్పుడు తనతోనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. తప్పుగా అనుకోకండి. హే పెద్ద మనసు హాయ్, నువ్వేంటి ఇక్కడ? నాటకాలు ఆడుతున్నారా? ముందే తెలీదా మీ అమ్మాయి ప్రేమ గురించి? ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అది చెప్దామనే మా బాపుని మీ నాయనతో మాట్లాడనీకే తీసుకొచ్చిన. ఓ అవునా, ఓకే, ఏం పర్లేదు. మీరు ఇంత ఇబ్బంది పడుతూ ఇట్స్ ఓకే. మా నాన్నగారితో నేను డిస్కస్ చేస్తా. నిజంగానా? యా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, టేక్ కేర్ మరి. నాన్న మీరు ఆగండి. అంకుల్, నేను మా నాన్నగారితో డిస్కస్ చేస్తా. తను వెయిట్ చేస్తుంది, మీరు వెళ్ళండి. ఓకే బాబు. యా, థ్యాంక్ యూ. మురారి, ఏయ్ మెంటల్ మురారి, నీ అక్క ఇక్కడ చూడరా సామి. హాయ్ మురారి. ఏం మెంటలా? ఏంటి టైంలో? బాబాయ్ ఉన్నారు. అర్చన చెయ్యాలి, చేస్తావా? బ్రెయిన్లో ఏమైనా బూజు పట్టిందా? ఎటుగాని టైంలో అర్చన ఏంటి? టైంతో నాకు పనిలేదులే గాని అసలు అర్చన ఎవరి పేరు మీద చెప్పాలో ముందు అడగవా? ఎవరి పేరు మీద? అచ్చకొల్ల మురారి, అచ్చకొల్ల ముకుంద. పొద్దున్నే తీర్థమని పుచ్చుకొని వచ్చావా? నీకు బుల్లెట్ దిగిపోయే న్యూస్ చెప్తా. ఇదేముంది, ముందు బయటికి రా. రా రా రా, బయటికి రా. రా. పిచ్చి ముదిరిపోయింది. తాగలేదు. మరెందుకే పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? నేనేం పిచ్చి పిచ్చిగా మాట్లాడాను? నిన్ను పెళ్లి చేసుకుంటే ఎట్లనో గదే పేరు కదా నాకిటొచ్చేది. అచ్చకొల్ల ముకుంద. పా, వినడానికి ఎంత ముద్దుగా ఉందో కదా. ఒకసారి రావా? ముకుందా, నీకు పెళ్లి ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ కూడా అయింది, గుర్తుందా? ఒకవేళ మర్చిపోతే నీ చేతికో రింగ్ ఉంటుంది, చూసుకో. పెళ్లి క్యాన్సిల్ చేసిన. వాట్? పెళ్లి క్యాన్సిల్ చేయడం ఏంటి? అవును మరి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నీకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందనేసి అన్నావు. అందుకే మా బాపుకి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేపించిన. పెళ్లి క్యాన్సిల్ ఏంటే? నేనేం చిన్నపిల్లని కాదు, అన్నీ తెలిసే చేసిన. నేను నీకోసమే, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే చేసిన. నేను చెప్పానా నేను చేసుకుంటా అని? అయినా మొన్న చెప్పాను కదా ఆల్రెడీ. నువ్వు ప్రేమించింది నన్నే కదా మురారి, మరి అప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఏంటి? నీకు నేను చెప్పాను లవ్ చేస్తున్నా అని. ప్రపోజ్ చేశానా? లేదు కదా. మరి ఎందుకైనా టార్చర్ చేస్తున్నావు? ఇప్పుడేంటి, నువ్వు ప్రపోజ్ చేయకపోతే లవ్ మాత్రం నన్నే చేసినావు కదా. గది చాలు నాకు పెళ్లి చేసుకోనికి. ముక్కుందా, నాకు కోపం తెప్పేకు. ఫస్ట్ ఎలా పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు, నన్ను మర్చిపో అసలు. గది అయిపోయింది. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి మురారి, గంతే. నేను ఫిక్స్ అయిపోయినా, నువ్వు గిట్ట ఫిక్స్ అయిపో. కానీ నేను చేసుకోను. నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు, ఓకేనా? హ్యాపీయా? ఇదో నేను ఫిక్స్ అయిపోయినా, అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకోనికే నీకు ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు. నాకు నేను పెళ్లి చేసుకోవడం, నీతో జీవితం పంచుకోవడం ఇష్టం లేదు. ఇంకొదిలే. కుదరదు కుదరదు కుదరదు. నాకు నువ్వే కావాలి, కావాలంటే కావాలి. నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను మురారి. ఇక గీ ముచ్చట ఫిక్స్, అర్థమవుతుందా? నువ్వు లేకపోతే నేను చస్తా. అబ్బా, మస్తు గట్టిగా కొట్టిండే పోరి. మరి కొట్టాడా? నువ్వు చేసిన పనికి నేనైతే తొక్కితే ఆట తీస్తుండే. ఏ ఊకవే నీ అమ్మ.
దవడబగిలి నేనేడుస్తా అంటే పక్కకెళ్ళి ముష్టిదాన్లా మూలుగుతున్నావు. నీకు ఆడే కరెక్టే, పోయి కొట్టించుకోపో. అది కాదే రూపా, వాడు ముందైతే నన్ను లవ్ చేస్తలేడు అనుకున్నాం. తర్వాత వాడు లవ్ చేస్తుండని నువ్వు వచ్చి చెప్పగానే నేను పోయి నా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా. మళ్ళీ ఇప్పుడేందే పెళ్లి చేసుకుందాం రా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పో అంటాడు. ఎప్పుడు ఉండే గోలనే, నాకైతే తెలియదు పో. అది కాదే రూపా, ఆడికి నేనెంత ఎంబడవన్నా సరే వద్దు వద్దు అంటాడంటే ఏదో డౌట్ కొడుతుంది, ఏదో తేడా కొడుతుంది, తెలుసుకోవాలి. మళ్ళా పొయ్యి అని అడుగు, ఇంకో 2 ఇస్తాడు సక్కయ్యతో. అది కాదే, కళ్ళ చెల్లిని అడుగుదామా? తన ఊర్లో లేదు కదా. వాళ్ళ ఫ్రెండ్ ఉండు కదా కృష్ణగాడు, వాడిని అడుగుదాం. చెప్తాడంటావా? మన గురించి తెలియదా? సరే అయితే నడు. పద. కృష్ణ, ఏంటి మీరు ఇలా వచ్చారు? హాయ్ కృష్ణ. అడగవి, అడుగు. అది మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషనా? మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నా దగ్గరే ఉందబ్బా. అది నువ్వు ఒక్కడివే చెప్పగలవు. నేనా? అదేంటి? అది మురారి నన్ను లవ్ చేసిండు కదా, కానీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు. దానికి రీజన్ ఏంటో నీకు మాత్రమే తెలుసు. నాకేం తెలుసు? నాకేం తెలీదు. అమ్మని అమ్మ, ఇలా డౌట్ వచ్చేసినట్టుంది. నాకేం తెలీదు. ప్లీజ్ కృష్ణ, నీకు తెలుసు, చెప్పు కదా. అరే నిజంగా ఒట్టు, నాకేం తెలీదంటే. చెప్పవా? అరే నాకు తెలీదని చెప్తున్నాగా, అర్థం కావట్లేదా? కాదు, కావాలంటే నీకు ఒక బీర్ బాటిల్ ఇప్పిస్తా. నాకు నీ బీరోద్యం అవుతూ, నాకు తెలీదని చెప్తుంటే. నాకు తెలియదు, వెళ్ళిపోండి. కృష్ణ కృష్ణ కృష్ణ, వీడు మామూలుగా చెప్తే అలా లేడే. మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి వీడికి. అరే మురారి, చెప్పరా. అరే ముకుంద నీ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుందిరా. ఇన్వెస్టిగేషనా? నువ్వు తనని ఎందుకు లవ్ చేయట్లేదని. అవునరా బాబు. చూడవే, అబ్రకదాబ్రా. శివ, మా ఇంటి పైన స్టోర్ రూమ్ వేసి కొడితే అన్ని నిజాలు ఈడే చెప్తాడు. ముకుందా, శివ. రే కృష్ణ, చెప్తావా చెప్పవా? ముకుందా నువ్వాగే. పాపమే, నోట్లో గుడ్డ పెడితే ఏం చెప్తాడు పాపం. గుడ్డ తీసినా నేను చెప్పనుగా. రేయ్, మర్యాదగా అడుగుతున్నా, మంచిగా చెప్పు. అరే నాకు తెలీదు ముకుందా, నిజంగా నాకేం తెలీదు. అర్వాకు. నాకు మురారి ఎందుకు వద్దంటుండో చెప్పు. అరే నాకు తెలీదని చెప్తున్నానుగా. తెలీదా? ఆహా. ఇదో నీకు తెలుసని నాకు తెలుసు, చాలా మంచిగా అడుగుతున్నా చెప్పు. ఇప్పుడు కనుక చెప్పలేవనుకో, ఇంట్లో లేని కరెంట్ నీ ఒంట్లోకి వచ్చేసా చెప్తున్నా. అరే ఇట్లా కాదురా, ఆగు. ముకుందా నీకు పిచ్చి పట్టిందా? నాకు తెలియదు అంటుంటే. అవును, నాకు పిచ్చే. మురారి గురించి చెప్పలేదనుకో, నీకు పిచ్చెక్కిస్తా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నాకు తెలియదని చెప్తున్నాను కదా, నిజంగా నన్ను నమ్ము. వాడు నీతో పెళ్ళెందుకు వద్దంటున్నా ఆ దేవుడికే తెలుసు. నీకు దండం పెట్టి అడుగుతున్నా, అర్థం చేసుకో. నేనుగా పోరోన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినానో నీకెరికే. మురారి నన్ను లవ్ చేస్తుండు కదా, కానీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటే వద్దా అంటుండు. దీనికి రీజన్ నీకు మాత్రమే తెలుసు కృష్ణ. ప్లీజ్ ప్లీజ్ చెప్పు. ముకుందా, నీ మంచి కోరి చెప్తున్నా, నువ్వు అని మర్చిపోవడం నీకే మంచిది. నీకే కాదు, అందరికీ మంచిది. ఏంది? నీకు వాడి మీద ప్రేమను చంపుకోవడం మంచిది. వాడికి ఇంక ఎక్కువ రోజులు బతకడు. అదేంటి? ఎందుకు? ఎందుకంటే ఆడికి క్యాన్సర్, అది కూడా లాస్ట్ స్టేజ్. నిన్న నేడు వేరే అయినా వేరు కాని జత ఇది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. ఆ బ్రహ్మ రాసిన కథ ఇది, మరి మరువలేని తీరిది. హరిలో రంగా హరి హరి,
హరిలో రంగా హరి హరి మురారి, కృష్ణ కృష్ణ ఏమంటుండో అది అబద్ధం కదా, నిజం కాదు కదా? కృష్ణ చెప్పు కృష్ణ. వాడు చెప్పడు ముకుందా, వాడు చెప్పడు. మురారి చెప్పు, మురారి చెప్పు ప్లీజ్ మురారి చెప్పు. ముకుందా, నాకెందుకు చెప్పలేదు మురారి ఇన్ని రోజులు? ఎందుకేనా నన్ను లవ్ చేసి వేరే పోరేని లవ్ చేసినా అని చెప్పినావు? అవును, నువ్వు నన్ను ప్రేమించక ముందే నేను లవ్ చేశాను ముకుందా. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో దానికంటే ఎక్కువ నేను నిన్ను ఇష్టపడ్డాను. నీతో కలిసి హ్యాపీగా ఉందాం అనుకున్నాను, నా లైఫ్ అంతా షేర్ చేసుకుందాం అనుకున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని తెలిసాక చాలా హ్యాపీగా ఉండే. కానీ అప్పటికే నాకు క్యాన్సర్ ఉందని తెలిసింది. నీతో నేను లైఫ్ లాంగ్ ఉండలేనని అప్పుడే అర్థమైంది. అది నాకు చెప్పొచ్చు కదా మురారి. ఏమని చెప్పాలి ముకుందా? నేను లవ్ చేస్తున్నా కానీ నేను చచ్చిపోతా అని చెప్పాలా? నువ్వు తట్టుకోగలవా? అందుకని నా ప్రేమ నాకు దూరం చేస్తావా? తప్పలేదు ముకుందా, తప్పదు కూడా. నువ్వు నాకు దగ్గరైన తర్వాత నేను నీకు దూరం అయితే తట్టుకోగలవా? మురారి నాకు ఇదంతా తెలియదు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి మురారి. ఐ లవ్ యూ మురారి. మన ప్రేమకి రోజులు సరిపోముకుందా, దీని ఇక్కడితో వదిలే. ఎన్ని రోజులైతే అన్ని రోజులు, ఎంత కాలం అయితే అంతకాలం నేను నీతోనే ఉంటా. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో మురారి. కుదరదు. ఏ లేదు, నాకు ఈ నోలేం తెలియదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి గంతే. వద్దు ముకుందా, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, జీవితం నాశనం చేసుకోకు. ఇదంతా కాదు మురారి, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరొద్దు. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. ముకుందా, నా మాట విను. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నేను ఎన్ని రోజులు బతుకుతానో నాకే తెలీదు. నా కోసం నువ్వు ఇట్లా అయిపోవద్దు. ఇదంతా కాదు మురారి, పద ఫస్ట్ మనం హాస్పిటల్ పోదాం, ఓ మంచి డాక్టర్కి చూపెడదాం. ఏం కాదు, నువ్వు మంచిగా ఉంటావు నాతోని. నడు, నేనున్నా కదా, నేను చూసుకుంటా. పద రా మురారి. ముకుందా, అవన్నీ కాదు. ఫస్ట్ నువ్వు నార్మల్ అవ్వు, ఇంటికి వెళ్దాం, లేట్ అవుతుంది. లేదు, మనం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోదాం. ప్లీజ్ నడు. ముకుందా ప్లీజ్ అర్థం చేసుకో, చాలా లేట్ అయింది. మనం ఇంటికి వెళ్దాం పదా. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. చెప్పేది విను మురారి, నీతో ఉండాలనుంది, నీకు అర్థం కావట్లే. ముందులే కానీ ముందైతే ఇంటికి వెళ్దాం, చాలా లేట్ అయింది. నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, నేను తను దింపేసి వస్తా. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, మళ్ళీ మీ మమ్మీ చూసే ప్రాబ్లం అవుతుంది. ఐ లవ్ యూ. టైం లేదు ముకుందా, బాయ్. అసే ఏందే ఈడగుస్తున్నావు?
అడ మీ అమ్మనైనా మస్తు గాబర్ పడుతురు. మురారియే నా మైండ్లో తిరుగుతుండే, అస్సలు అయితలేదు నా వల్ల. ఏందే పోరి ఇది, మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు. నువ్వు ఇట్లా ఫికర్ చేయకే, మళ్ళా గాబర్ గాబర్ అవుతాడు మీ అయ్యా. అసలు మురారి ఎంత మంచోడే, ఎందుకు దేవుడు మంచోళ్ళకే గిట్లా చేస్తాడు? ఆ క్యాన్సర్ ఏదో నాకిచ్చిన అయిపోయేది. అబ్బా ముకుందా, ఇప్పుడు అయిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం కదనే. నువ్వు ఇంతగానం ఫికర్ చేయకు, నిన్ను చూస్తే భయం అవుతుంది నాకు. నాకు మురారితో ఉండాలనిపిస్తుంది, వాడితో లైఫ్ అంతా స్పెండ్ చేయాలనిపిస్తుంది, జిందగీ మొత్తం వాడితోనే. ఎంత పాగల్గాడే, ప్రేమించి కూడా చెప్పలేడు. చెప్తే మాత్రం ఏం లాభం ఉంటుండేనే, వాడొద్దు నో అని చెప్పినాకనే నీ పరిస్థితి ఇట్లుంది. ఒకవేళ అదే ముందే ఎస్ చెప్పుంటే, ఆ తర్వాత నీకు ఈ ముచ్చట తెలుసుంటే. ఇదంతా ఆలోచించే మురారి నీకు చెప్పలేడే. ఏమోనే, అయినా వాడివన్నీ మట్టి ఆలోచనలు, దేనికి పనికిరావు. అసలు ప్లీజే నువ్వు ఇట్లా ఏడవకే. నాకు వాడితో ఉండాలనిపిస్తుంది. సరే ఒక పని చేయి, మురారి దగ్గరికి వెళ్ళి ఉన్నన్ని నాళ్ళు మనం హ్యాపీగా ఉందామని అడుగు. ఎందుకంటే మనం ఒక మనిషితో ఎన్ని రోజులు ఉన్నామన్నది కాదు, వాళ్ళతో ఎన్ని మెమరీస్ క్రియేట్ చేసామన్నది చాలా ఇంపార్టెంట్. రేపటి దినం ఏదైనా కానీ నువ్వు ఆ మెమరీస్తో చాలా హ్యాపీగా బతికేయొచ్చే. మరి మురారి ఒప్పుకుంటాడంటావా? నువ్వు పోయి ప్రేమ అంటే మాత్రం ఒప్పుకోడు. మరి ఎట్లనే? పోయి జస్ట్ దోస్తానా అని చెప్పు, ఒప్పుకుంటాడేమో. అంతే అంటావా? ఏమోనే, ఇక నేను ఇట్లా చూడలేక నాకు దోచిందైతే నేను చెప్పిన. ఐడియా మంచిగుందే. నేను పోయి మురారిని అడుగుతా, ఉన్న దినాలు నీతోనే ఉంటా అని. థ్యాంక్సే. నువ్వు ఖుషిగుండుడే నాకు కావాలి. సారీ రా మురారి, ముకుందాలు అడిగేసరికి చెప్పాల్సి వచ్చింది. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందిరా. ఎన్ని రోజులైనా నిజం తెలియాల్సిందే కదరా. నేను వెళ్ళిన తర్వాత కనుక తెలిస్తే వేరేలా ఉండేదిరా. నన్ను అలా చూడలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేస్తుందా అని భయంగా ఉంది. ఇప్పుడు తెలుసుకోవడమే మంచిదిరా. కనీసం కొన్ని రోజులైనా నీ మీద ద్వేషం లేకుండా ఉంటుంది. నువ్వు పోయాక తెలుసుకుంటే తనలో తానే బాగా కుమిలిపోయేది. ఇప్పుడు మాత్రం ఏం తేడా ఉందిరా? అదే కదా, చూసావుగా, నేను ఉన్నానని తెలిసాక కూడా నన్ను పెళ్లి చేసుకుంటావని అడుగుతుంది. పిచ్చిది. ఫోన్ చేసుకోవచ్చు కదరా. ఏంట్రా చేసుకునేది? అన్నీ తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అరే అది కాదురా. వద్దురా, నేను వరంగల్ వెళ్తున్నా. అరే ఒకసారి ఆలోచించరా. లేదురా, అంతా ఆలోచించే తీసుకున్నా. సరేరా, వెళ్తా. అమ్మ నాన్న జాగ్రత్త. సరేరా, జాగ్రత్త. ఏమే రూపా, ఏం చేస్తానవే? ఏందే పోరి, పొద్దుగాల లేంది ఇంతకనం సింగారించినావు? ఏడికి పోతున్నావు? ఏంది? మురారి తానికి పోతున్నా. మురారి తానికా? ఇప్పుడెందుకే? నువ్వే కదా నేను చెప్పినావు, ఉన్నన్ని దినాలు మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని, అందుకే. అబ్బో సర్లే. ఇదో గీ డ్రెస్ ఉంది చూడు, ఫస్ట్ టైం మురారి నన్ను గిన్నెలోనే చూసి లవ్ చేసిండట. మస్తుగున్నవే పోరి, నిన్ను మళ్ళీ ఇట్లా చూస్తా అనుకోలే. చాలా ఖుషి అవుతుంది నాకు. సరేదా పోదాం, లేట్ అవుతుంది. అరే మా అయ్యొచ్చే యాలైందే, అయినా మీ మధ్యలో నేనెందుకు, పోయిరాపో. సరే బాయ్. బాయ్. కృష్ణ, మురారి ఎక్కడా? మురారియా? ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేడు. అది మురారి వరంగల్ వెళ్ళిపోయాడు. ఏంటి, వరంగలా? అదేంటి సడన్ గా? ఇక్కడనే ఉండి ఓరినోరు చూసి బాధపడడం తప్ప ఇంకేం లేదని వెళ్ళిపోతున్నాడు. అన్నా ఇంకెంతసేపు అన్నా? సరే రండి. మురారి, మురారి, మురారి ఏంది? జర నేను చెప్పేది వినొచ్చు కదా. ముకుందా, అసలు లేడీకి పోతున్నావు?
అది అంటే నన్ను విడిచిపెట్టి పోదామనే కదా? అలా కాదు ముకుందా. ఊక మురారి, నీ ముచ్చట్లన్నీ నాకు చెప్పకు. ఇగో నువ్వు ఉన్న నీ దినాలు నువ్వు నాతోనే ఉంటావు. ఏంటి నీతోనా? ఆ, నో ముకుందా ప్లీజ్. నువ్వు నన్ను చూసి బాధపడ్డం జాలిపడ్డం అవసరమా? అలా ఏం ఉండదు మురారి. నువ్వు ఉన్న నీ రోజులు నువ్వు నాతో ఉండు, నాకు అది చాలు. హ్యాపీగా ఉంటా. ఏమైంది ముకుందా నీకు? ప్లీజ్ మురారి, ఇది ఒక్కసారికి నాకు ఎస్ చెప్పొచ్చు కదా. నా లవ్కి ఎట్లనో నో చెప్పినావు, పెళ్ళికి నో చెప్పినావు, కనీసం ఫ్రెండ్షిప్కైనా ఎస్ చెప్పు. నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను. ప్రామిస్. నేను ఏడవను, నిన్ను బాధ పెట్టను. ఓకేనా? నువ్వు బాగానే ఉన్నావా? ఫ్రెండ్షిప్ అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు. మురారి, మనం ఎన్ని దినాలు కలుసున్నామా? ఇవన్నీ ఇడిచిపెట్టి ఉన్న దినాలన్నీ మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నీకు ఇష్టమైనవన్నీ చేద్దాం. ఏమంటావు? ఇందులో గిట్లా ఏం ఫీలింగ్స్ లేవు. ఓకేనా? నేను అవన్నీ ఇడిచిపెట్టేసి వచ్చిన. ఇప్పుడు నేనెవరు? ముకుందా, లాల్ దర్వాజాక దొరసాని. ఓకే? నువ్వు మళ్ళీ ఇలా మాట్లాడుతుంటే చాలా బాగుంది ముకుందా. మాట్లాడేదేముంది? ఇక నడు, చేతులతో చూపిస్తా జిందగీ అంటే ఏందో. దా, ఉన్నన్ని దినాలు హ్యాపీగా ఉందాం. దా దా అయ్యా, దా బ్యాగ్ తీసుకో. మురారి, నీకేం ఫుడ్ అంటే ఇష్టం? నీ చేతి వంట తిన్నావు అంటే ఇష్టం. సరే, మంచిగా నల్లిబొక్క చేసి పెడతా. అయ్యో, నాన్ వెజ్ తిన్నాడు కదా. ముద్దపప్పు ఆవకాయ చేసి పెడతా, మస్తు ఉంటది. అవు మురారి, అయినా నాకు చెప్పకుండా వెళ్ళిపోదామా అనిపించిందా నీకు? కొట్టేవాళ్ళు నేను. అమ్మయ్యా, లైఫ్ అంతా గిట్లనే ఉంటే మస్తు ఉంటది కదా. నాకు నీతో ఉన్న క్షణాలు ఇలానే ఆగిపోతే బాగుండనిపిస్తుంది ముకుందా. అప్పుడేం చూసినావు? ఇంకా మనం మస్తు చూడాలి. మనం జిందగీ మొత్తం యాదుండిపోవాలి కదా. నువ్వు ఎలా అంటే అలా. అవు మురారి, నీకొక్కసారి కూడా ఎస్ చెప్పాలనిపించలేదా? గంతగానం అడుకుంటే కదా. నువ్వు అడిగిన ప్రతిసారి గట్టిగా హక్ చేసుకుని ఎస్ ఐ లవ్ యూ టూ ముకుందా అని చెప్పాలనుకున్నా. కానీ సిచ్యువేషన్స్. పర్లేదు, ఇప్పుడు చెప్పు. ఏంటి? ఐ లవ్ యూ చెప్పు. ఇప్పుడా? అరే, ప్రేమించినోడివే కదా, ఐ లవ్ యూ చెప్పడానికి సిగ్గుపడతావేంటి? చెప్పు. నీ చెయ్యి. ఏమైంది? ఒకసారి కళ్ళు మూసుకో. దేనికి? మూసుకో అంటున్నా కదా. సరే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నా గ్రాడ్యుయేషన్ డే కోసం నువ్వు తాకట్టు పెట్టిన బ్యాంగిల్స్ నీ చేతికి చాలా బాగుంటాయి ముకుందా. థ్యాంక్ యూ మురారి. నాకు భయమేస్తుంది ముకుందా. అసలేం అర్థం కావట్లేదు. నీతో నేను చూసిన ఫ్యూచర్లో ఇప్పుడు నేనే లేనని తలుచుకుంటేనే
నా వల్ల కావట్లేదు. బ్రతకాలనిపిస్తుంది. నన్ను నేను వదిలేసి చాలా రోజులైంది ముకుందా. కానీ నువ్వు నన్ను వదిలేకు. నన్ను వదిలి వెళ్ళకు ముకుందా. ఏమైంది? ఏంటి మురారి? ఏంది మురారి? మురారి ఏం నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? జబర్దస్త్ ఉంది. నీకోసమే చేశా ముకుందా ఇదంతా. నా కోసమా? అవును. నేనెప్పుడో చెప్పాల్సిన ఒక మాట చెప్పకుండా అలా ఉండిపోయింది. అందుకే ఇంకా లేట్ చేయకుండా చెప్పేద్దామని డిసైడ్ అయ్యా. ఏంది మురారి, ఏందో అలాగలాగ మాట్లాడుతున్నావు, నాకేం అర్థం అవ్వట్లే. అయినా చాలా బాగుంది. ఐ లవ్ యూ ముకుందా. ఈ 3 పదాలు నువ్వు నన్ను చూడక 3 నెలల ముందే నేను నీకు చెప్దామనుకున్నా. కానీ కాలం కలిసి రాలేదు. ఈ మాట కోసం నువ్వు ఎంత ఎదురు చూసావో ఇది నేను నీకు చెప్పాలని అంతే ఎదురు చూశాను. ప్రాణం పోయే ప్రేమకి ప్రాణం పోస్తావా ముకుందా? నీతో జీవితాంతం కలిసి జీవించాలి, నా ప్రేమ నీకు పంచాలనుంది. కానీ నా జీవితకాలం చాలా చిన్నది. ఉన్నంతలో నేను దేవతలా చూసుకుంటా ముకుందా. విల్ యూ యాక్సెప్ట్ మై లవ్? ఈ మాట కోసం నేను ఎదురు చూడని క్షణం లేదు మురారి. ఈ ఒక్క మాట కోసం ఒక్కసారైనా ముకుందా నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తావని నేను ఎంత వెయిట్ చేశానో తెలుసా. థ్యాంక్ యూ మురారి. ఐ లవ్ యూ టూ. ఈ మాట చెప్పగానే ఎలా రియాక్ట్ అవుతావో అనుకున్నా. నీకు ఇవ్వగలిగేదేమైనా ఉందంటే అది ఇదే ముకుందా, నా ప్రేమ. నా కోసం నువ్వు ఇంత చేసినావు, ఇంతకంటే నాకు లైఫ్ టైం మెమొరీ ఏముంటుంది చెప్పు. నీతో మస్తు ముచ్చట చెప్పుకుంటూ నీకు ఇష్టమైనవన్నీ చేద్దాం అనుకున్నా. నీకు నేను ప్రపంచం అంటే ఏందో చూపిద్దాం అనుకున్నా. కానీ నా ప్రపంచానికే ఖుషి చేసే మస్తు న్యూస్ చెప్పినావు. థ్యాంక్ యూ. ఇక ఇది చాలు బాబు నా జీవితానికి. నాకిప్పుడు అనిపిస్తుంది ముకుందా, ఈ 3 నెలలు ఎందుకు వేస్ట్ చేశానా అని. నేను నీకు ముందే చెప్పుంటే మన కథ వేరేలా ఉండేదేమో. అన్నీ మనం అనుకున్నట్టే అవ్వవు కదా మురారి. ఇక ఏదైతే అది అయింది. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పినావు, గీది చాలు నాకు. నువ్వు హ్యాపీగా ఉండవే నాకు కావాలి ముకుందా. నీకు నేను హ్యాపీగా ఉండాలి, నాకు నువ్వు హ్యాపీగా ఉండాలి, ఒకరికొకరం హ్యాపీగా ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటారు? ప్రేమ అంటారు. గిది అసలైన ప్రేమ అంటే. I'm gonna miss your love ముకుందా. ఇప్పటికైతే అస్సలు మిస్ కానివ్వను. మంచిగా ఎంజాయ్ చేద్దాం. మురారి చూడే, ఉదయించే సూర్యుడు లెక్క ఎంత ముద్దుగా ఉన్నాడో చూడు. ఏంది మురారి
మురారి గిసొంటి జల్ది జల్ది ముచ్చట్లు కొంతకాలమే ప్రేమించుకోవడం అసలు నాతో అయితలేదు. నాకు లవ్ సరిపోతలేదే. దేవుడా, ఎంతోమంది ఎదవలకి మంచి దునియానిస్తావు, మంచి జీవితాన్ని ఇస్తావు, కానీ కిసోంటి మంచోనికి మాత్రం ఇంత అన్యాయం చేసుడేంది? అసలు పొద్దున్న లేస్తే ఆయనకే కదా నేను పూజలు చేసుకునేది. ఇంత కూడా జాలి లేదు ఈ దేవునికి. పోరి, నువ్వు అంతా సొంచాయించకు. అవు ఏంది ప్లాన్స్ లేవా ఈరోజు మీ పోరంతోని? రేపైన బర్త్డే ఉన్నదే, ఆలోచిస్తున్నా ఏం చేయాలా అని. ఏం చేద్దామంటావు? నిన్న నాకు ప్రపోజ్ చేసిండే. అసలు నా జిందగీలా అనుకోలేదే. అసలు ఆయన నోటి నుంచి ఆ మాట వింటాని మస్తు ఖుషి అయినానే పోరి. ఫైనలీ చెప్పేసిండనమాట. ఆహా సరే అయితే మనం ఇవాళ నైట్ సర్ప్రైజ్ చేద్దాం. బర్త్డే కదా, నువ్వు ఇంకేం సంచాయించకు, ఓకేనా? సరే ఇక. ఏ సారీ, ఏంది ఇంత లేట్ అయింది? ఏ అమ్మని మేనేజ్ చేయడానికి లేట్ అయింది. మళ్ళా బేకరీ క్లోజ్ అవుతుంది ఇక. అయ్యో, హ్యాపీ జరిగిపోయింది. సారీ అమ్మా. మళ్ళీ చేయొచ్చా? అవ్వదమ్మా. పర్లేదు, ఇచ్చేయండి. థ్యాంక్స్ అన్నా. మురారి, మురారి ఏందే డోర్ తీస్తలేడు? పండుకున్నాడు. మురారి, 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 మురారి. మురారి, మురారి, లేపే, పండుకున్నాడేమో. మురారి, మురారి, లే మురారి. మురారి, కృప లేస్తలేడంటే లేపవే. మురారి, వసే ఫోన్ కూడా ఎవరు ఎత్తుతలేరే. అంబులెన్స్. మురారి, ఏ ఏం మాట్లాడుతున్నావే? పిచ్చిలేసిందా? అంబులెన్స్ ఏంది? మురారి, 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 రూపా నా మురారికి ఏం కావాలి? లేపవే మురారి, లేస్తాడు నా కోసం. లెగ్గు మురారి, మురారి లెగ్గు మురారి. మురారి ఇంకా మనకు లేడే. మురారి, ఏ నోర్మోయివే, ఏం మాట్లాడుతున్నావు? మురారి లెగ్గు, లే మురారి. నిన్న నేడు వేరే అయినా వేరు కాని జత ఇది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. ఆ బ్రహ్మ రాసిన కథ ఇది, మరి మరువలేని తీరిది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. నువ్వు ఇది చదువుతున్నావు అంటే ఫిజికల్గా నేను నీకు దూరం అయి ఉంటాను. టు బి ఆనెస్ట్,
నాకు ఇలా వెళ్ళిపోవాలనిపించలేదు. కానీ బ్రహ్మ రాసిన కథలో ఆయనకి ఇలానే కావాలేమో. మరి నేను మన కథ ఎలా రాసుకున్నానో కూడా నీకు తెలియాలి కదా. ఇది నీకోసం. నా జీవితంలో ప్రతిరోజు సైలెంట్గా స్టార్ట్ అవ్వాలని కోరుకున్నా. ఎగ్జాక్ట్గా నీకు ఆపోజిట్గా. నాకు తెలుసు నీకు రోజు ఆ కోడి కూతులతోనే మెలకు వస్తుందని, రోజు ఆ బర్రెలని అదే నీ లక్ష్మి, గౌరీ, మురారీలను పలకరించి పాలేయడానికి వెళ్తావని. ఎంత నువ్వు దొరసానని చెప్పుకున్నా కానీ నీకు నచ్చిన వాళ్ళ కోసం ఏ పనైనా చేస్తావు. కానీ ఒకవేళ మన ఇద్దరం కలిసి ఉంటే నిన్ను ఒక్క పని కూడా చేయనిచ్చేవాడిని కాదు, మొత్తం నేనే చేసేవాడిని. నాకు నువ్వు వద్దు అని నేను అబద్ధం చెప్పిన ప్రతిసారి నా చావుకు నేను ఇంకెంత దగ్గర అవుతున్నానో అనిపించేది. నా పరిస్థితి ఇలా ఉందని నీకు చెప్తే నీ హార్ట్ బ్రేక్ అవుతుందని అనుకున్నాముకుందా. కానీ నువ్వు ఎప్పుడైతే జీవితం మెమరీస్ని క్రియేట్ చేసుకోవడానికి అని చెప్పావో అప్పుడు అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేశానో అని. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. సారీ ముకుందా, నిన్ను క్షమించు అని అడిగే అర్హత కూడా నాకు లేదు. నీతో గడిపిన చివరి రోజులే నా జీవితం. అంతే. మనం కలిసి ఉన్నప్పుడు జరిగిన ప్రతి చిన్న విషయం ఒక అద్భుతమైన జ్ఞాపకం. నీకు కూడా ఈ జీవితానికి సరిపోయే జ్ఞాపకాలు ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ముకుందా. చీకటితో నిండిపోయిన నా జీవితంలో వెలుగుని నింపావు. నన్ను గుర్తుపెట్టుకో ముకుందా, ప్రతి విషయంలో గుర్తుపెట్టుకో. హ్యాపీనెస్లో, సాడ్నెస్లో, నవ్వినప్పుడు, ఏడ్చినప్పుడు, ప్రతి శ్వాసలో. నువ్వు చెప్పినట్టు అవన్నీ కూడా మెమరీసే కదా. సో స్టే విత్ దెమ్. అవి నీతో ఉన్నన్ని రోజులు నేను నీతో ఉన్నట్టే. నీకు నాలో ఉన్న సైలెన్సే అన్నిటికంటే ఎక్కువ ఇష్టం అని నాకు తెలుసు ముకుందా. కానీ ఐరానికలీ అలాగే సైలెంట్గానే చనిపోతున్నా. నిన్నంతా ఇగ్నోర్ చేసినా, ఇబ్బంది పెట్టినా నన్ను లవ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎవ్వరూ ఇవ్వలేని గిఫ్ట్ ఒకటి ఇచ్చావు నాకు, స్వచ్ఛమైన ప్రేమ. హోల్డ్ ఆన్ టు దట్ లవ్ మై లవ్. ఇట్స్ ఆల్వేస్ యువర్స్. ఐ లవ్ యూ ముకుందా. నిన్న నేడు వేరే అయినా వేరు కాని జత ఇది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. ఆ బ్రహ్మ రాసిన కథ ఇది, మరి మరువలేని తీరిది. హరిలో రంగా